ఈరోజు మనం థర్డ్ సెషన్ అనమాట. హౌ టు సెలెక్ట్ ఏ పొటెన్సీ అండ్ హౌ టు రిపీట్ ది డోస్. ఇందులో ఈ సబ్జెక్ట్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. చాలా క్రూషియల్ ఇది. ప్రతి హోమియోపతి డాక్టర్ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. అందువల్ల మీరు మెట్రిమెటిక్గా బాగా చదువుకున్నట్లయితే దీన్ని అప్లై చేసుకుంటే మీరు కరెక్ట్ వేలో మన డ్రగ్ ఇవ్వగలుగుతామని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మనకి ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం మొదటి నుంచి అవి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ పొటెన్సీస్ అనమాట. అంటే మొదటి నుంచి చెప్పుకున్నాం, తర్వాత డెసిమల్ స్కేల్ చెప్పుకున్నాం. ఇప్పుడు సెంటిసిమల్ స్కేల్ అంటాం అనమాట. సెంటిసిమల్ స్కేల్ అంటే మనం ఏం చేస్తామంటే మొదటి నుంచి ఒక పార్ట్ తీసుకుని 99 పార్లు ఆల్కహాల్ కలిపి 100 సార్లు ఇలా సక్కషన్ చేస్తే అది 1C అవుతుంది అనమాట. మళ్ళీ ఈ 1Cలోంచి మళ్ళీ ఒక పార్టు ఆ 1C తీసుకుని మళ్ళీ 99 పార్లు ఆల్కహాల్ యాడ్ చేసి మళ్ళీ 100 సార్లు ఇలా సక్కషన్ చేస్తే అది 2C అవుతుంది. ఆ రకంగా తయారు చేసుకుంటే వెళ్తే మనకి 6C వస్తుంది అనమాట. ఈ సెంటిసిమల్ పొటెన్సీల్లో మనం వాడేవన్నీ కూడా మ్యాక్సిమం సెంటిసిమల్ పొటెన్సీల్లోనే వాడతాం. అందువల్ల మనం చెప్పుకున్నాం కదా, దాంట్లో ఏంటి సెంటిసిమల్ పొటెన్సీల్లో మనకి కనిపించేటువంటి ఔషధాలు ఏమున్నాయి? 6 పొటెన్సీ, తర్వాత 30, తర్వాత 200, తర్వాత 1M, తర్వాత 10M, తర్వాత 50M, తర్వాత CM, తర్వాత DM, ఆ తర్వాత MM. ఈ రకంగా పొటెన్సీలు మనకి బయట ఈ షాప్స్లో అవైలబిలిటీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనం అవి తెప్పిస్తారు, అడిగితే తెప్పిస్తారు వాళ్ళు. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈ లోవర్ పొటెన్సీస్లో సెలక్షన్ ఆఫ్ 6 పొటెన్సీ గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అవసరమైనవే చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకున్నది ప్రతిదీ కూడా మనకి ప్రాక్టీస్లో ఉపయోగపడుతుంది. అది ఇంపార్టెంట్ అయిందే. ఇంపార్టెంట్ కాదు మనం ఎప్పుడు కూడా దాన్ని టచ్ చేయం. మనకి దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదనుకుంటే మనం దాని గురించి ఈ విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోవాలన్నమాట. 6 పొటెన్సీ గురించి బాగా మీరు ఒక్కసారి చూడండి. ఏంటి శ్రీధర్ రెడ్డి అని ఆయన కొద్దిగా దాన్ని చూసుకోండి. శ్రీధర్ రెడ్డి మీరు ఎవరో కూడా దీన్ని మన ఈ క్లాసెస్లో మీరు తెలియకపోతే అలా వినండి తప్పించి దాన్ని అటు ఇటు తిప్పి మనం చేస్తుంటే మన క్లాస్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే మనం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం పెట్టుకుని ఇలాంటి వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నాం. శ్రీధర్ రెడ్డి ఆయన్ని మనం టెర్మినేట్ చేస్తున్నాం ఈ క్లాస్కి. సార్ వాట్ హ్యాపెండ్ సార్? సారీ. ఆ శ్రీధర్ రెడ్డి ఆయన్ని మనం దీని నుంచి ఈ క్లాస్ నుంచి మనం పక్క పెట్టేస్తాం. ఎందుకంటే ఆయన గీతలు పెడుతున్నాడు. గీతల వల్ల ఏమవుతుందంటే మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఓకే, కమ్ టు ది 6 పొటెన్సీ యూజ్డ్ ఇన్ ఫాలోయింగ్ కండిషన్స్. మనం 6 పొటెన్సీని కింద చెప్పినటువంటి ఈ కండిషన్స్లో మనం వాడుతూ ఉంటాం. అవి ఏంటంటే ఇఫ్ గ్రాస్ pathology ఈజ్ దేర్, THERE. ఇఫ్ గ్రాస్ pathology ఈజ్ THERE, మీకు గ్రాస్ pathology ఈజ్ దేర్ అండ్ ఇన్ ఇన్క్యూరబుల్ కేసెస్, ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే మనం గ్రాస్ pathology అంటే అర్థం ఏంటంటే టిష్యూస్ డ్యామేజ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, శరీరంలో ఏ ఆర్గాన్లో ఉన్నా సరే, ఏ పార్ట్లో అయినా సరే టిష్యూస్ డ్యామేజ్ అనేది బాగా తీవ్రంగా ఉన్నప్పుడు అలాంటి కేసెస్లో మనం 6 పొటెన్సీ వాడతాం. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది తప్పిదం ఎక్కడ చేస్తారంటే హై పొటెన్సీస్ వేసేస్తారు. అంటే 1M, 10M, 50M వేసేస్తారు. దానివల్ల ఆ కేసు పాడైపోతుంది. కేసు పాడైపోయి అక్కడి నుంచి అగ్రివేషన్ వచ్చేసిన తర్వాత పేషెంట్కి తొందరగా ఇబ్బంది అవుతుంది అనమాట. అంచేత అలాంటి కేసెస్లో మనం ఏ రకంగా పొటెన్సీ వేయాలన్నది బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో చెప్తాడు. టిష్యూస్ డ్యామేజ్ ఇన్ ఎక్యూట్ ఆర్ క్రానిక్ కండిషన్స్. అంటే మనకి ఎక్యూట్ కండిషన్స్లోనైనా క్రానిక్ కండిషన్స్లోనైనా టిష్యూస్ లెవెల్స్లో డ్యామేజ్ జరిగినప్పుడు, ముఖ్యంగా ఎలాంటివంటే మనకి ఇంజురీస్, గాయాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడే యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల మొత్తం ఒళ్ళంతా కమిలిపోయింది, అలాంటివి కానీ, ఫ్రాక్చర్స్, ఎముకలు విరిగినప్పుడు కానీ, హనీబీ బైట్, ఏదైనా తేనెటీగ కుట్టింది, అలాంటప్పుడు బాగా తీవ్రంగా ఉబ్బులు వచ్చేసి బాగా వాచిపోయి అలాంటి కండిషన్స్లో కానీ, సడన్ ఎడిమాటస్ స్వెల్లింగ్ ఎక్స్ట్రీమిటీస్, కొన్ని సందర్భాల్లో సడన్గా ఒంటి మీద వాపులు వచ్చేస్తుంటాయి, అలాంటి కండిషన్స్లో కానీ,
ఇవన్నీ ఎక్యూట్ కండిషన్స్. అలా కాకుండా సెర్వికల్ స్పాండిలైటిస్ లైక్ క్రానిక్ కేసు. మనకి స్పాండిలైటిస్ అని వస్తూ ఉంటుంది, మెడది కూడా లోపల పూసలు బాగా అరిగిపోతాయి. లంబార్ స్పాండిలైటిస్ అంటే నడువులో వచ్చేది, మెడలో వచ్చేదాన్ని సెర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. మెడ కాలరది పెట్టుకుంటారు. అందులో మనం ఎంఆర్ఐ స్కానింగ్ అది తీసినప్పుడు దాంట్లో కార్ట్లేజ్ అరిగిపోయిందని లేకపోతే మరొకటని చెప్తా ఉంటారు. అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే 6 పొటెన్సీ వాడుతూ ఉంటాం అన్నమాట. ఎలా వాడతాం అన్నది మనం రాబోయే క్లాస్ అంటే ఈ క్లాసులో ముందు చెప్పుకుంటాం. ఉదాహరణకి క్యాన్సర్లో 6 పొటెన్సీ వాడదామని చెప్పుకున్నాం కదా, ఎందుకు వాడాలి 6 పొటెన్సీ? ఎగ్జాంపుల్, క్యాన్సరస్ కండిషన్స్ ఇన్ కార్సినోమా ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. మెనీ కార్సినోమాస్ ఆఫ్ బ్రెస్ట్ క్యూర్డ్ విత్ 6 పొటెన్సీ. మీరు టిష్యూస్ లెవెల్స్లో బాగా డామేజ్ అయిపోయినప్పుడు క్యాన్సర్ లాంటి కండిషన్స్లో వైటాలిటీ అనేది బాగా వీక్ అయిపోతుంది. వైటాలిటీ అనేది, ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా పడిపోతాయి. మీరు ఇచ్చిన మందుకి రెస్పాండ్ అయ్యే కండిషన్స్లో పేషెంట్లు ఉండరు. ఒక్కొక్కసారి వాళ్ళు బాగా డామేజ్ అయిపోతుంది అనమాట. అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే లోవర్ పొటెన్సీస్ బెస్ట్ 6 పొటెన్సీ ఇస్తాము. అదొకటి. ఇఫ్ అబౌవ్ 6 పొటెన్సీ ఇన్ క్యాన్సర్స్ ఇట్ మే నాట్ క్యూర్ ఆర్ ప్రొలాంగ్ ది కేస్. మీరు అలాంటప్పుడు 6 ఇవ్వకుండా, ఉదాహరణకు ఒక కేసు చెప్తాను. ఎలా అంటే, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బాగా హార్డ్ ట్యూమర్లా ఉంది. దాంట్లో చూడగానే వాళ్ళు ఏమన్నారంటే ఎలోపతిలో ఆ మెమోగ్రాఫ్ అది తీసి వాళ్ళు బ్రెస్ట్ కార్సినోమా అని ఇచ్చారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇది ఏదో సెకండ్ స్టేజో థర్డ్ స్టేజో అని ఏదో చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీ యొక్క హెల్ప్ అడిగారు. మీరు డాక్టర్ గారు మిమ్మల్ని ఒకరు రిఫర్ చేశారండి, దీనికి నాకు వైద్యం చేసి పెట్టండి, వాళ్ళేమో చాలా ఇబ్బంది అంటున్నారు, పేషెంట్కి వైద్యం చూస్తాను 80 సంవత్సరాలు ఉంది. ఇలాంటి కేసెస్ వస్తాయి. మనకి ఏజ్ తక్కువ ఉన్నవాడు ఎలాగా మన దగ్గర రారు, వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అందువల్ల ఏజ్ చూస్తున్నామో 80 ఇయర్స్ ఉంది, ఆవిడకేమో మిగతా హెల్త్ కండిషన్స్ బాగాలేదు, ఎనస్థీషియా ఏమో హార్ట్ ప్రాబ్లం అది ఉంది కాబట్టి నేను ఎనస్థీషియా ఇవ్వనని చెప్పేశాడు. అంచేతను ఏంటంటే మాకు హోమియోపతిని ఒకరు సజెస్ట్ చేశారు, మీ దగ్గరికి వచ్చామని చెప్తా. ఆవిడకి చూస్తున్నామో 80 ఇయర్స్, బ్రెస్ట్ కార్సినోమా. అప్పుడు మీరు ఏం చేయాలి? అది కోనియం ఇండికేట్ అయింది అనుకో, కోనియం ఇండికేట్ అయింది మన యొక్క సిమ్టమ్స్ని బట్టి. అప్పుడు మనం వీ హ్యావ్ టు స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ ది 6 పొటెన్సీ ఓన్లీ, నాట్ గో ఫర్ ది హైయర్ పొటెన్సీస్. మీరు అలాంటి కేసెస్లో కోనియం 1 ml 10 ml వేసారనుకో, మీరు వేసిన మందు వల్ల పేషెంట్ పోతారు. ఎందుకంటే మీరు వేసిన హైర్ పొటెన్సీస్ని ఈ బ్రెస్ట్ క్యాన్సర్ టిష్యూ లెవెల్లో ఉన్నటువంటి డామేజ్ జరిగినటువంటి క్యాన్సర్ ఒప్పుకోదు. రెండోది ఏంటంటే ఆ వైటాలిటీ అంత లేదు కాబట్టి ఆ పేషెంట్ తట్టుకోలేదు. అందువల్ల ఏంటంటే మీరు ఇలాంటి కండిషన్స్లో స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ ది కోనియం 6 అన్నమాట. కోనియం 6 ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా మార్పు వస్తుంది. రాను మీరు జాగ్రత్తగా డోసేజ్ని అలా వాడుకుంటే వెళ్ళినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అదొకటి. నెక్స్ట్, మీకు అర్థమై ఉంటుంది, ఇలాంటి క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్ కేసెస్లో మనం హైర్ పొటెన్సీ జోలికి వెళ్ళకూడదు. బెటర్ టు స్టార్ట్ విత్ ది 6 పొటెన్సీ. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో మాత్రం 6 పొటెన్సీస్ మించి వెళ్ళకండి. బాగా తగ్గుతుంది. 6 పొటెన్సీ అనేది మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత మీకు బాగా బాగున్న తర్వాత, పేషెంట్ బాగా వైటాలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత, మీరు ఈ 6తో ఇంకా నాకు మార్పు రావట్లేదు, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదనుకున్నప్పుడు మీరు బాగా ఎక్స్పర్ట్ అయితే అప్పుడు 30 పొటెన్సీకి వెళ్ళచ్చు. అంతే తప్పించి తోటదైనా 200 1 ml 10 ml వేయకూడదు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంజరీస్ టు టిష్యూస్. అంటే టిష్యూస్కి గాయాలైనప్పుడు అన్నమాట. ఈ కండరాలకు కానీ మజిల్స్ కానీ చెప్తాను. ఇఫ్ ఎనీ బ్రూయిష్డ్ ఇంజరీ ఆర్నికా 6 విల్ గివ్ ఇన్స్టెంట్ రిలీఫ్ దాన్ అబౌవ్ 6 పొటెన్సీస్. ఏదో ఒక ఆటోలోనో లేకపోతే దేంట్లోనో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బ్లంట్ ఇంజరీ జరిగింది. అంటే ఏదో సంథింగ్ ఒకటి వచ్చి గుద్దుకుందన్నమాట. గుద్దుకున్నప్పుడు ఇదంతా కూడా తొడకాలు లేకపోతే చేతులు ఇవన్నీ కమిలిపోయాయి, అంతా నీలంగా అయిపోయినట్టు అయిపోయాయి. ఇలాంటి కండిషన్స్లో మనం మందు ఇవ్వాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆర్నిగా ఇండికేట్ అయినప్పుడు ఆర్నిగా 6 పొటెన్సీలో 3 పూట్ల కానీ 4 పూట్ల కానీ ఇస్తే ఒక 4-5 రోజుల్లో లేకపోతే వారం రోజుల్లో ఇది ఎక్కువ కాలం పడితే తగ్గడానికన్నా కేసు కాస్త మీకు చాలా మార్పు వచ్చేసి ఆ బ్లూయిష్ కలరేషన్ పోయి మళ్ళీ అక్కడ సర్క్యులేషన్ డెవలప్ అయ్యి టిష్యూస్ అన్ని నార్మల్స్కి వచ్చేస్తాయి. ఇది కారణం. అంతే తప్ప ఇలాంటి కేసులు మీరు ఆర్నిగా 1 month ట్రీట్మెంట్ మొదలెట్టారనుకోండి, అది తగ్గడానికి ఇంచుమించు 5-6 నెలలు పడుతుంది. తగ్గడానికి
ఆయన నిలబడుతుంది. ఈలోగా బాధ భరించేలా పేషెంట్ ఏం చేస్తాడు, ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతాడు. అందువల్ల మనం ఆర్నికా 6ని ఇంజురీస్లో ఎందుకు ఇస్తున్నాం అన్నది ఇక్కడ ఆ రీజన్ గుర్తుపెట్టుకోండి మీరంతా. అదొకటి. అడ్వాంటేజ్ ఆఫ్ 6 పొటెన్సీ ఈజ్ ది రిపిటేషన్ విల్ కంటిన్యూ అంటిల్ కంప్లీట్. ఎందుకు మనం 6 ఇస్తున్నాం అంటే ఇక్కడ 6 ఇండికేట్ అయింది, టిష్యూ లెవెల్లో డ్యామేజ్ అయింది, చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చేది. రెండోది ఏంటంటే మనకి ఎక్కువ డోసులు ఇచ్చుకోవడానికి మనకి కంఫర్టబుల్ కండిషన్ అనమాట. ఎక్కువ డోసులు ఇచ్చుకోవడానికి మనకి అడ్వాంటేజ్ ఉంది. అంచేత 6 పొటెన్సీ ఎంచుకోవచ్చు మనం. రెండోది అది ఇన్స్టెంట్గా తగ్గిస్తుంది. రెండోది ఏమవుతుందంటే మనం రిపీటెడ్గా డోసు ఇచ్చుకోవడానికి మనకి ఏ రకమైన అభ్యంతరం లేదు. అదొకటి. నెక్స్ట్, టిష్యూ డామేజ్ ఇన్ అక్యూట్ ఆర్ క్రానిక్ కేసెస్. మనం ఎంత చెప్పుకున్నాం కదా, మనం ఇంజరీస్, ఫ్రాక్చర్స్, హనీబీ బైట్, లేకపోతే సడన్ ఎడిమేటివ్ స్వెల్లింగ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిటీస్, లేకపోతే సెర్వికల్ స్పాండిలైటిస్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇందులో ఫ్రాక్చర్ ఆఫ్ బోన్స్ అంటే మీకు ఉదాహరణల కోసం కొన్ని ఇస్తున్నాను అన్నమాట. అది అంతకంటే ఫ్రాక్చర్ ఆఫ్ బోన్స్, మనకి బోన్ ఫ్రాక్చర్ జరుగుతుంది. బోన్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా లీనియర్ ఫ్రాక్చర్స్ అవి ఉన్నట్లయితే మనకి వెంట్రుక వాసి కొంచెం పగులు ఉందనుకోండి, అక్కడ బ్యాండేజ్ ఏదో వేసేసి పేషెంట్ పంపించేసి మందులు ఇస్తారు. అలా కాకుండా అక్కడ కాంపౌండ్ ఫ్రాక్చర్ ఉందనుకోండి, బాగా ఇరిగిపోయినట్టు ముక్కలు అయిపోయింది అనుకోండి, అక్కడ ప్లేట్స్ అవి పెడతారు. ప్లేట్స్ అవి పెట్టి దాన్ని జాగ్రత్తగా సెట్ చేస్తారు. ఇలాంటి కండిషన్స్లో పెయిన్ చాలా తీవ్రంగా వస్తుంది. వాళ్ళు కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ కూడా హోల్డ్ చేయదు. పెయిన్ కిల్లర్స్ కూడా నిప్పి పేషెంట్ తట్టుకోలేడు. అలాంటి కండిషన్స్లో మీరు ఫ్రాక్చర్ ఏదైనప్పటికీ కూడా మీరు సెంపైటమ్ 6, సెంపైటమ్ అనేది 2 యూసేజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నొప్పిని తగ్గిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇరిగిపోయినటువంటి ఎముక ఏదైతే ఉందో అది అతుక్కుపోవడానికి చాలా తొందరగా ఆ టిష్యూని ఫామ్ చేస్తారు. అందుకని మనం సెంపైటమ్, నేను 30 ఇస్తానండి, 200 ఇస్తానండి, నాకు 100 అలవాటు ఉందంటే అది శాస్త్రం ఒప్పుకోదు. మీరు ఇవ్వాల్సిందల్లా 6 పొటెన్సీనే. 6 పొటెన్సీలో ఇస్తే లోవర్ పొటెన్సీస్లో మనకి ఆ టిష్యూస్ని కాస్త ఫార్మ్ చేసేసి తొందరగా అతుక్కునేటట్టు చేస్తున్నాం. రెండోది ఏంటంటే అది నాకు లాస్ట్ టైం కూడా ఒక క్లాస్లో కేసు చెప్పాను. ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి బోన్ ఫ్రాక్చర్ అయితే ఆయన నొప్పి తట్టుకోలేకపోతున్నాడని నాకు వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను చూడటానికి వెళ్ళినప్పుడు కూడా నేను సెంపైటమ్ 6 జోలో పెట్టుకెళ్ళాను. వెళ్తే అతను ఏంటంటే అప్పుడే ఆ ఫ్రాక్చర్ అయిన బోన్కి ఏంటంటే వాపు తగ్గట్లేదు, అంచేత దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఒక 2 రోజులు పోయిన తర్వాత సర్జరీ చేసి దాన్ని చేస్తామని చెప్పారనమాట. చెప్తే నేనేం చేశానంటే చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నాకు నిద్ర అస్సలు పట్టట్లేదు, రాత్రులు బాగా తీవ్రమైన పూట వచ్చేస్తుంది, 2 రోజులు అయింది నేను పడుకుని, అంచేత ఏంటంటే నాకు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు కానీ నాకు తగ్గట్లేదు, అందువల్ల మీరు ఏదైనా మందు ఇవ్వండి అంటే సెంపైటమ్ 6 తీసుకుని మీరు అవసరాన్ని బట్టి మీరు 4 పూటలు కానీ 5 పూటలు కానీ దీన్ని వేసుకోండి అని చెప్పి ఆ రోజు నైట్ మాత్రం నేను వెళ్ళేసరికి 9 అయింది, 12 దాకా గంటకి వేసుకోమని 3 డోసులు చెప్పాను. ఆయన 2 డోసులు వేసుకునేసరికి నిద్రపోయాడు. మళ్ళీ తెల్లవారు హాయిగా హ్యాపీగా నిద్రపడేసింది. ఆ సెంపైటమ్ 6 అలాగ అతను ఆ సర్జరీ అయిన తర్వాత కొన్నాళ్ళ వరకు కూడా అది కంటిన్యూ చేస్తే పూర్తిగా చాలా ఫాస్ట్గా అది కలిసిపోయింది. ఆ బోన్ కాస్త తొందరగా అతుక్కుపోయింది. దాంతోపాటు ఏంటంటే మనకి అక్కడ పెయిన్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిస్తాను. అందువల్ల ఫ్రాక్చర్ ఆఫ్ బోన్స్లో మనం సెంపైటమ్ 6ని మనం చాలా అద్భుతంగా మనకు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టు. నెక్స్ట్, ఇఫ్ హనీ బీ బైట్, ఇఫ్ ఇండికేషన్స్ ఆర్ టువార్డ్స్ ఎపిస్, దెన్ ఎపిస్మెల్ 6 రిపీటెడ్ డోసెస్ క్యూర్స్ ఇన్ షార్ట్. కొంతమందికి తేనెటీగలు కుడతా ఉంటాయి. తేనెటీగలు కుట్టినప్పుడు రైతులకి వాళ్ళకి బాగా వాచిపోయి తీవ్రమైనటువంటి పోటు వచ్చేసి ఇబ్బంది పడతాం. అలాంటి పేషెంట్స్ మనకు దగ్గరలో ఉండి మనకు కావాల్సిన వాళ్ళు అనుకున్న దానికి మనం ఏం చేస్తామంటే ఎపిస్ 6 ఇవ్వాలి. ఎపిస్మెల్ 6ని రోజుకు 4 డోసులు వేసుకోండి అని చెప్పి ఇస్తే మీకు వితిన్ సెకండ్ డే కానీ లేకపోతే థర్డ్ డే మొత్తం క్యూర్ అయిపోతుంది. మీరు మందు స్టార్ట్ చేయగానే నొప్పి తగ్గుతుంది అన్నమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి కండిషన్స్లో మనం 30లు, 200లు, 1 ml, 10 ml మనకు తెలియకుండా ఇచ్చామనుకోండి, కేసు ప్రొలాంగ్ అయిపోతుంది. మనం నమ్ముకున్నాడు వాడు ఇబ్బంది పడతాడు. రెండోది ఏంటంటే ఇంకా అతనికి తగ్గకపోతే మనం చెప్పబెట్టకుండా ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతాడు. అంచేత మనం ఎక్కడ ఏ రకంగా ఎలా ఇవ్వాలి పొటెన్సీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఎనీ సడన్ ఎడిమేటివ్ స్వెల్లింగ్ అట్ ఎనీ పార్ట్ ఆఫ్ బాడీ, ఇఫ్ ఎపిస్మెల్ ఈజ్ ఇండికేటెడ్ అండ్ దెన్ గివ్ ఎపిస్ 6 పొటెన్సీ కెన్ క్యూర్ ఇన్ షార్ట్ టైమ్ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. ఎక్కడన్నా కొంతమందిలో స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి, వాపులు వచ్చేస్తాయి, బొగ్గు వచ్చిపోతుంది, ముఖం వచ్చిపోతుంది, కాళ్ళు వచ్చిపోతాయి. అవి అక్యూట్గా వచ్చాయనుకున్న ఉదాహరణకి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎపిస్ 6 పొటెన్సీలే కనుక మనం
ఫ్రీక్వెంట్గా రోజు 2-3 సార్లు మనం మందు వేసినట్లయితే వితిన్ 2-3 రోజుల్లో అది కాస్త తగ్గిపోతుంది. అంతేగాని మనం 10 ml 50 ml 30లు 200లు ఇలాగా అక్కర్లేని చోట మనం వేయకూడదు. అదొకటి. నెక్స్ట్ ఈయన జాండీస్ అంటే మనకి 6 పొటెన్సీ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, అంటే జాండీస్ని కూడా తీసుకొచ్చి పెట్టాను నేను. మనకి జాండీస్లో చాలా వరకు యాంటీమోనియం కొరడం ఇండికేట్ అవుతుంది. జాండీస్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, అంటే మీకు 2 పాయింట్లో ఉండొచ్చు, 4 పాయింట్లు ఉండొచ్చు, 6 పాయింట్లు ఉండవచ్చు. యాంటీమోనియం కొరడం కనుక ఇండికేట్ అయినట్లయితే అది ఎక్యూట్ కండిషన్స్ కాబట్టి, లోపల ఇన్ఫ్లమేషన్ అది ఉంది కాబట్టి, అందువల్ల మనం అలాంటి కండిషన్స్లో యాంటీమోనియం కొరడాన్ని 30లు 200లు 1 ml ఇచ్చే కంటే కూడా 6 పొటెన్సీలో యాంటీమోనియం కొరడం 6 పొటెన్సీలో 3 పూట్ల ఇచ్చినట్లయితే చాలా షార్ట్ టైంలో మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తాం. చాలా షార్ట్ టైంలో రోజు రోజుగా తక్కువ వచ్చేస్తాం. మీరు 2 రోజులకు ఒకసారి టెస్ట్ చేస్తూ ఉండాలి. జాండీస్ ఎలాంటి కండిషన్స్లో మనకి 2 రోజులకి 3 రోజులకి మనం ఒకసారి ఆ సీరం బిలిరూబిన్ చేయించుకుంటూ ఉండాలి. నేను 4 ఉంటే 2 రోజులు పోయిన తర్వాత 3కి వస్తుంది, లేకపోతే ఇంకో 2 రోజులు పోయిన తర్వాత 2కి వస్తుంది, ఇంకో 2 రోజులు పోయిన తర్వాత 1కి వచ్చేస్తుంది. అలా మనకి ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంతే తప్ప నేను మందు ఇచ్చిన 15 రోజులు కనిపించని ఎలా కనిపించని ఎప్పుడు అనకూడదు. జాండీస్ అలాంటి అక్యూట్ డిసీజ్లో మనం ఎప్పటికప్పుడు 2 రోజులకి ప్రతి 2 రోజులకి ఒకసారి లేదా 3 రోజులకి మనం ఒకసారి అంతా కూడా కేసుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మనం జాండీస్లో మనం యాంటీమోనియం కొరడం 6తో పాటు మిగతా మందులు ఏంటంటే చెలిడోనియం మదర్ టించర్ ఒకటి, రెండోదేమో నాట్రన్ సల్ఫ్ 6x ఒకటి. నాట్రన్ సల్ఫ్ 6xని 3 పూట్ల 4 మాత్రలు వేయండి. చెలిడోనియం మదర్ టించర్ని 10 చుక్కలు ఒక టీ కప్పు నీళ్ళు వేసుకుని 3 పూట్ల తాగమని చెప్పండి. యాంటీమోనియం కొరడం 6ని 3 పూట్ల 6 మాత్రలు వేసుకోమనండి అని మనం జాండీస్కి ఒకసారి చెప్పుకున్నాం. యాంటీమోనియం కొరడం 6 ఇండికేట్ అయితే అది వేయండి. మ్యాక్సిమం 90% అది ఇండికేట్ అవుతాం. ఎందుకంటే ఆకలి ఉండదు, ఆకలి ఇందులో ఉండదు, యాంటీమోనియం కొరడంలో ఉండదు. జాండీస్ వచ్చినట్టుగా ఆకలి ఉండదు, మోషన్ తెల్లగా అవుతుంది, యూరిన్ పచ్చగా అవుతుంది, నాలుగు మీద వైట్ కోటింగ్ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మాత్రం మనకి యాంటీమోనియం కొరడంలో కనిపిస్తాయి. ఎలాంటి జాండీస్ అన్నా సరే మనకి యాంటీమోనియం కొరడం ఇండికేట్ అయినట్లయితే మీరు బెటర్ టు స్టార్ట్ విత్ ది 6 పొటెన్సీ ఓన్లీ, నాట్ గో ఫర్ ది హై పొటెన్సీ. అదొకటి. నెక్స్ట్ రెండోది ఏంటంటే సెనైల్ ప్రాబ్లమ్స్, అంటే ముసవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, ఏజ్డ్ పీపుల్ అనమాట. ఆఫ్టర్ 60 years కొంతమందికి ఏమవుతాయంటే కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. 60, 70, 80 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా క్యాటరాక్ట్ ప్రాబ్లం వస్తుంది. క్యాటరాక్ట్, కళ్ళలో శుక్లాలు వస్తూ ఉన్నాయి. ఈ కళ్ళలో శుక్లాలు వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం హోమియోపతిలో, మనకి ఓ బెస్ట్ వే చెప్తున్నాను మీకు. కాల్కేరియా ఫ్లోరికా 6, కాల్కేరియా ఫ్లోరికా 6x కాదు, 6 పొటెన్సీ. మనం సెంటిమల్ స్కేల్లో 6 పొటెన్సీని కనుక మనం రోజు కనీసం ఉదయం రాత్రి కానీ, లేకపోతే రోజు ఒక డోసు కానీ, లేకపోతే మీకు బాగా ఎక్స్పర్ట్ అయితే 3 పూట్ల కానీ అలా 6 పొటెన్సీని కనుక మీరు ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చి ఆ క్యాటరాక్ట్ కాస్త కరిగిపోతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఎవరిలోనూ ఏజ్డ్ పీపుల్లో అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం 30లు 200లు 1 ml ఈ జోలికి వెళ్ళకూడదు. అంచేత 6 పొటెన్సీకి అంత ఎఫికసీ ఉన్నాం. అదొకటి. రెండోది ఏంటంటే ఎపోప్లెక్సీ ఇన్ ఓల్డ్ పీపుల్. ఎపోప్లెక్సీ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పేషెంట్ కాన్షియస్గా ఉండాలి, అంటే స్పృహలో ఉండాలి. పేషెంట్ స్పృహలో ఉండి బ్రెయిన్లో కనుక రక్తనాళం పగిలి అక్కడ బ్లీడింగ్ అయ్యి దానివల్ల పేషెంట్ కాలు చేయ లాగేసిన ఎలా ఉండాలి? కాన్షియస్లో ఉండాలి. మన దగ్గర పేషెంట్ వచ్చేసరికి స్పృహలో ఉంటే అప్పుడు ఆర్నిక్ అనే మందుని 6 పొటెన్సీలో కనుక మీరు 3 పూట్ల ఇవ్వగలిగితే ఆ పేషెంట్ తొందరగా కోలుకుంటారు. ఇది కూడా బాగుంది. అంతే తప్ప 30లు 200లు 1 ml 10 ml ఈ జోలికి వెళ్ళకండి. ఏం చేయాలి? ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఏజ్డ్ పీపుల్లో సెనైల్ మనం చెప్పుకున్నాం కదా, సెనైల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. సెనైల్ అంటే ఓల్డ్ అనమాట. అందువల్ల ఏజ్డ్ పీపుల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళలో ఉదాహరణకు ఒక 80 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఆయనకి పొద్దున్న లేచిన తర్వాత బాబు నాకు ఎలా మూతి లాగేస్తుంది, నాకు చేయలేగట్లేదు అని ఏదో నత్తితో మాట్లాడుతున్నాడు. పేషెంట్ కాన్షియస్లో ఉన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు అర్థమైపోతుంది ఈయనకి స్ట్రోక్ వచ్చేసింది. స్ట్రోక్ వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేయాలి? ఇమీడియట్గా ఆర్నికా 6 3 పూట్ల ఇచ్చినట్లయితే ఒక 2-3 రోజుల్లో ఆ చెయ్య కాలు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. అంత అద్భుతంగా మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్లో వచ్చేటువంటి స్ట్రోక్స్లో, ఈ పెరాలసిస్లో పేషెంట్ కాన్షియస్గా ఉన్నప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు, స్పృహ లేకపోతే మళ్ళీ మందులు మారిపోతాయి. స్పృహ లేకపోతే మందులు మారిపోతాయి. అప్పుడు మళ్ళీ 6లో ఇవి పనిచేయవు. మళ్ళీ ఓపీ 200 ఇలాంటివి వేసుకుంటాం మనం.
అందువల్ల ఇలాంటి కండిషన్స్లో ఆర్నికా 6ని ఒక బ్రాండెడ్ డ్రగ్గా మీరు ఇచ్చినట్లయితే మీకు చాలా షార్ట్ టైంలో మీకు మార్పు వచ్చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టి. అలాగే ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్లో మనకి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ మగాళ్ళు ఏమవుతుందంటే పాపం 70-80 సంవత్సరాలు అయిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది ఆ యూరిన్ ఎక్కువ పోసేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రోస్టేట్ గ్రంథి ఆ వాపు వల్ల ఏమవుతుందంటే అది వచ్చి మనకి ఆ యూరినరీ బ్లాడర్ మీద ప్రెజర్ ఇస్తుంది. ప్రెజర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ కిడ్నీస్లో ఫిల్టర్ యూరిన్ కాస్త బ్లాడర్లో రాగానే అది నొక్కేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన యూరిన్ అప్పుడు అయిపోతూ ఉంటుంది. మనకులాగా రోజుకి 1-2 సార్లు వెళ్ళటం, లేకపోతే 3 సార్లు వెళ్ళటం, పొద్దుట వెళ్ళటం ఇలాంటివి ఉండదు. కంట్రోల్లో ఉండటం ఇలాంటిది ఉండదు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా చాలా కుదించిపోతారు అనమాట, కుసించిపోతారు. అయ్యో నా ప్రాబ్లం ఎలా ఉంది, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నాకు సేవ చేయలేకపోతున్నారు, నేను ఈ ఇంట్లోంచి నేను రూమ్లోంచి బాత్రూంలోకి వెళ్ళేలాగా దారిలో యూరిన్ అయిపోతుంది, నేను చూస్తే ఆ యూరిన్ అయిపోయిన దాన్ని నేను దాన్ని శుభ్రంగా తుడిచి దాన్ని తడిగుడ్డ పెట్టే పరిస్థితుల్లో నేను లేను అని వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు. అందువల్ల అలాంటి ఓల్డ్ ఏజ్ పీపుల్కి యూరిన్ కనుక ఫ్రీక్వెంట్గా అయిపోతా ఉన్నట్లయితే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ప్రోస్టేట్ గ్రంథి వాపు మనందరికీ తెలుసు. అలాంటి కండిషన్స్లో మీరు గుడ్డిగా ఏం చేస్తారంటే కోనియం 6 ఇవ్వండి. ఏం చేస్తారు? కోనియం 6. కోనియం 6ని మీరు ఫ్రీక్వెంట్గా అవసరం బట్టి రోజుకు ఒక డోస్ కానీ, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు డోసేజ్ మీకు బాగా అనుభవంలోకి వచ్చేస్తుంది. మీ అనుభవాన్ని బట్టి మీరు ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే 2 డోసులు కానీ అలా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మీకు వాళ్ళలో ఆ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంతే కాకుండా మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింజర్ కనుక రెగ్యులర్గా పెట్టినట్లయితే మీకు అంటే ఈ కూనివన్నీ పక్కన పెట్టేశాయి. బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింజర్ కనుక 3 పూట్ల 10 చుక్కలు ఒక అరగ్లాస్ నీళ్ళు వేసుకోమని ప్రోస్టేట్ గ్రంథితో బాధపడే వారికి, అలాగే యూరిన్ ఫ్రీక్వెంట్గా ఇన్వాలంటరీగా అయిపోయే వాళ్ళకి మీరు కనుక ఇది ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే లాంగ్ టైంలో 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. దాంతో కూడా ఆ కండిషన్ తగ్గింది. అందుకని మనం అంత టైం ఎందుకు మనకు తగ్గడానికి అని మనం ఏం చేస్తామంటే ఈ ఓల్డ్ పీపుల్లో కోనియం 6 ఇచ్చి మనం బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టింజర్ కూడా దానికి సపోర్టివ్గా పెట్టుకున్నట్లయితే వాళ్ళలో సమస్య తొందరగా తగ్గిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా తగ్గి. ఇలా కాకుండా ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. దాంట్లో ఏంటంటే మనకి కొంతమందికి దగ్గిన నవ్విన యూరిన్ అయిపోతాం. అది చాలా ఒక టిపికల్ ప్రాబ్లం అన్నమాట. పెద్దవాళ్ళు 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ వయసు ఉండొచ్చు. ప్రోస్టేట్ గ్రంథి కట్ట వాపు ఉండదు. లేడీస్లో అవ్వచ్చు, మగాళ్ళు అవ్వచ్చు. అలాంటి కండిషన్స్లో మనం అంటే ఎస్కేపింగ్ ఆఫ్ ది యూరిన్ వైల్ కాఫింగ్ ఆర్ లాఫింగ్, వైల్ కాఫింగ్ ఆర్ లాఫింగ్ ఆర్ ఎట్ సమ్ అదర్ కండిషన్స్. ఏదైనా ఒక కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా నీరుడు వచ్చిందని ఒక థాట్ రాగానే ఆ యూరిన్కి వెళ్ళి ఆ బాత్రూమ్కి వెళ్ళి లోగానే వాళ్ళకి యూరిన్ అయిపోతూ ఉంటుంది. పాపం దాని వాళ్ళు కంట్రోల్ చేసుకోలే. ఇది ఏంటంటే నర్వస్ సిస్టమ్ తాలూకు ప్రాబ్లం. ఆ బ్లాడర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసే మజిల్స్ కానీ లేకపోతే నర్వ్స్ కానీ చాలా కంట్రోల్ తప్పాయన్న. అలాంటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎక్కువ మీరు దాని గురించి జాగరణ చేసే అక్కర్లేదు. మీరు దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కింద నుంచి పైకి వెళ్ళక్కర్లేదు. క్యాస్టికము 1M పొటెన్సీలో ఒక సింగిల్ డోస్ ఇచ్చినట్లయితే దాంతో కంట్రోల్ అయ్యింది. అది వేరే సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఇలాగ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇలాంటిది ఇంత ఓల్డ్ పీపుల్ ఇలాంటివి కాదు. మిగతా వాళ్ళు ఇన్వాలంటరీగా అయిపోతున్నట్లయితే క్యాస్టికం 1M ఇవ్వండి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ ఇంకో డోస్ వేయండి. దాంతో తగ్గ. ఇకపోతే మనం 6 పొటెన్సీ గురించి వెరీ డీటెయిల్డ్ ఎక్కడెక్కడ ఎలా వాడాలి ఏంటన్నది మనం సమయాన్ని బట్టి అలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఇలాగ గోల్డెన్ కండిషన్ చెప్పుకోవచ్చు. అంచేత మనకి ఏంటంటే 30 పొటెన్సీలోకి వద్దాం. 6 పొటెన్సీ ఎలాంటి కండిషన్స్లో ఎలా వాడాలన్న దాని గురించి కొన్ని ఉదాహరణలతో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 30 పొటెన్సీలోకి వచ్చాం. ఇది ఏంటంటే మనకి హానిమాన్ ప్రూవింగ్స్ అన్ని కూడా మ్యాక్సిమం డ్రగ్లు మన హానిమాన్ గారు 90 మందులు ఎందుకు కనిపెట్టాడు కదా, ఆయన కనిపెట్టిన మందులన్నీ 30 పొటెన్సీలోనే ఆయన కనిపెట్టారు. 30 పొటెన్సీలోనే ప్రూవింగ్ చేశారు. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్యూట్ కండిషన్స్లో బాగా ఉపయోగం. ఎలాగా ఎక్యూట్ కండిషన్స్లో ఉపయోగపడుతుంది. కొన్ని టిష్యూ లెవెల్స్లో డ్యామేజ్ వచ్చినటువంటి క్రానిక్ కండిషన్స్లో కూడా
మనకు ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా డయోరియా అంటే విరోచనాలు, కడుపులో నొప్పి, ఇండైజెషన్, అలాగే బాడీలో ఎక్కడైనా సరే చిన్న చిన్న పంతులు, లేజన్స్ ఇలాంటివి, అలాగే టిష్యూ చేంజెస్ ఇన్ ది ఆర్గాన్స్ అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే పళ్ళు చిగుళ్ళు అవి వాపులు వచ్చేస్తూ ఉంటాయి. పళ్ళు చిగుళ్ళు అవి వాచిపోయి మనకి కొద్దిమంది డయాబెటిక్ పేషెంట్స్ ఈ మధ్య నేను బాగా గమనిస్తున్నాను. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ వాటిల్లో పళ్ళు చిగుళ్ళు బాగా వాచిపోయి పాపం వాళ్ళు ఏమవుతుందంటే బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంటారు. చిన్నది ఏదన్నా ఒక గట్టిగా ఉన్నటువంటిది ఏదో జాంకాయలన్నా ఇలా కురికేరు అనుకోండి, బాగా పళ్ళు సలిపి వచ్చేసి విపరీతంగా దాని నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటారు. పొద్దుట లేవగానే కొంతమంది కూడా పోతుంటే బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. పళ్ళంటే చిగుళ్ళ నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. పాపం షుగర్ లెవెల్స్ అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవడం వల్ల ఏమవుతుందంటే అది కంట్రోల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ జింజివైటిస్ ఇలాంటి పళ్ళు చిగురు సమస్యలు అవి వచ్చి అవి కనుక దాని నుంచి ఆ బ్లీడింగ్ అది వచ్చి పళ్ళు అవి లూజ్గా అయిపోయి ఇలాంటి సమస్యతో బాధపడతా ఉంటే కొంతమంది ఏదైనా స్వీట్ తిన్నారనుకోండి ఇంకా విపరీతమైన సలుపు వచ్చేస్తూ ఉంటారు. 2-3 గంటలు నానా యాతన పడిపోతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో మనం ఏంటంటే మెక్సాలని లేకపోతే ఫైటోలక్ కానీ లేదన్నట్టయితే క్రియోసోటం అని ఇలాంటి మందులు ఇస్తాం. కానీ షుగర్ను కూడా బేస్ చేసుకుని ఎలాగా మనం ఇచ్చే మందు అన్ని రోగాలని టచ్ చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే మందు ఏదైతే ఉందో అన్ని రోగాలని టచ్ చేయాలి. మనం ఒకసారి ఒక లైవ్లో పేషెంట్ తాలూకు ఒక కేస్ షీట్ తీసుకున్నాం. అందులో మీలో ఎవరైనా సరే రెడీ అవ్వచ్చు. అప్పుడు చెప్తాను డ్రగ్ ఎలాగా మనం సెలెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం. ఆ రకంగా ఏంటంటే మనం ఇలాంటి బ్లీడింగ్ గమ్స్, పళ్ళు చిగుళ్ళు వాపులు, పళ్ళ నుంచి బ్లడ్ వచ్చేయటం, పళ్ళు లూజ్ అయిపోవటం ఇలాంటి వాటిలో యాసిడ్ నైట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగా నిన్న ఫ్రెష్గా కూడా ఒక కేసు వచ్చింది. ఆవిడకి ఏంటంటే ఒక 2-3 నెలలు బట్టి విపరీతంగా పళ్ళ నుంచి బ్లీడింగ్ వచ్చేస్తుంది. నేను స్టార్టింగ్లో ఫస్ట్లో నేను ఆవిడకి క్రియోసోటం ఇచ్చాను, ఏం పనిచేయలేదు, కంట్రోల్ అవ్వలేదు. ఏమండి పళ్ళు చిగుళ్ళు పళ్ళు కట్ట కలుసుకొని ఏదో 1-2 ఊడిపోయాయి, పళ్ళుగా అసలు అంటే కదులుతున్నాయి. దాంతోపాటు ఏంటో బాగా సరుకులు ఆవిడ పాపం తగ్గట్లేదు, చాలా యాతన పడిపోతుంది. అప్పుడు నేను యాసిడ్ నైట్రిక్ ఫస్ట్ ఏం చేశానంటే 6 ఇచ్చాను. 6 ఇస్తే కొంతవరకు ఒక 30% కవర్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళా 30 ఇచ్చాను, మళ్ళీ ఇంకో 50% దాకా తగ్గింది. ఈ రకంగా మనకి చాలా అద్భుతంగా మీరు యాసిడ్ నైట్రిక్ని అలాంటి కండిషన్స్లో వేసినట్లయితే ఆ చిగులు వాపులు తగ్గుతాయి, బ్లీడింగ్ సమస్య తగ్గుతుంది, షుగర్ కూడా తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టండి, షుగర్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే యాసిడ్ నైట్రిక్ షుగర్లో కూడా నెంబర్ 1 రెమెడీ. అందువల్ల చాలా డీప్ యాంటీసైకోటిక్ అనేది యాంటీసిఫిలిటిక్ రెమెడీ, చాలా అద్భుతంగా తగ్గుతుంది. అంచేత మీరు ఇలాంటి వాటిలో మీరు యాసిడ్ నైట్రిక్ 6 అనే కాదు 30 ఇచ్చినా పని చేస్తుంది, 200 ఇచ్చినా పని చేస్తుంది, డిపెండింగ్ ఆఫ్ ది సిమ్టమ్స్ అండ్ ది క్రానిసిటీ అన్నమాట. ఎంతకాలం నుంచి ఉందని చూసుకొని నేను కొన్ని సందర్భాల్లో 10 కూడా ఇచ్చాను. కొన్ని కేసెస్లో 10 ఇస్తే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయన్నమాట. యాసిడ్ నైట్రిక్ 10 ఇస్తే ఆ సల్పులు అనేవి ఒక వారంలో తగ్గిపోయి, ఆ పంటి సల్పులు అనేవి ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పంటి సల్పులు, నెలల తరబడి ఉన్నటువంటి పంటి సల్పులు కాస్త వారంలో తగ్గిపోయి, బ్లీడింగ్ తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయి. అందువల్ల మీరు యాసిడ్ నైట్రిక్ని ఏ పొటెన్షియల్ ఇచ్చినప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. మీ అనుభవాన్ని బట్టి మీరు ఆ పొటెన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేం డేంజరస్ రెమెడీ ఏదే కాదు, సేఫ్గా ఇచ్చుకోవచ్చు. దాంతో షుగర్ కూడా బాధ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే డయోరియా ఒకటి, కడుపు నొప్పి ఒకటి, ఇండైజెషన్ ఒకటి, అలాగే బాడీలో ఎక్కడ చిన్న చిన్న కంతులు ఉన్నా ఇలాంటి వాటిలో మనకి 30 పొటెన్సీ బాగా వాడతాం. అంతేకాకుండా టిష్యూ చేంజెస్ అంటే మనకి పంటి చిగులు వాపులు, కురుపులు, అలాగే యాప్సెస్ ఇలాంటి వాటిలో కూడా మనం 30 వాడతాం. అలాగే క్రానిక్ కేసెస్ విత్ ఆర్గానిక్ చేంజెస్ అంటే మన ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తున్నప్పుడు చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రధానమైనటువంటి సమస్య అయిపోతుంది. మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రధానమైన సమస్య. ఒక 40-50 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాలు దాటిన అందరికీ మోకాళ్ళ నొప్పులే. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, చాలా సఫర్ అవుతున్నారు. దానికి మన హోమియోపతిలో ఎక్సలెంట్ రెమెడీస్ ఉన్నాయి. అందువల్ల అలాంటి కేసెస్లో మనం బెటర్ టు స్టార్ట్ ది ట్రీట్మెంట్ ఇన్ ది 30 పొటెన్సీ. ఇంకేదో మరి టిష్యూ లెవెల్లో ఛాన్సెస్ వచ్చేసాయి కదా, ఎందుకంటే మోకాళ్ళు అవి అందులో కార్టిలేజ్ అయితే అరిగిపోయింది, టిష్యూ డ్యామేజ్ వచ్చింది. కాబట్టి 6 పొటెన్సీ ఉంటే కూడా మీరు 30లో ఇవ్వండి. 30లో ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. దాని చేత అలాంటి కండిషన్స్లో మనకి 30 పొటెన్సీ బాగా ఉపయోగం. అలాగే మనకి అడ్వాంటేజ్ ఈజ్ పాసిబిలిటీ ఫర్ రిపిటేషన్ విత్ గ్యాప్. 6 లాగా మనం రోజు 2-3 సార్లు వేసేయక్కర్లేదు. 30 అనుభూతిలోకి వారానికి 1 డోసు కానీ లేకపోతే వారానికి 2 డోసులు కానీ మీరు ఇచ్చుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనకి ఆ డ్రగ్ను బట్టి ఇవ్వాలి. అది చెప్పారు.
లెక్సిస్ లాంటి మందు ఉందనుకో ఓ డోసు ఇచ్చి ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. అలా కాకుండా రూస్టాక్స్ లాంటి మందు ఉందనుకో మీరు అవసరమైతే వారం 2 డోసులు వేసుకోవచ్చు 30 ఇబ్బంది ఏం లేదు. షార్ట్ యాక్టింగ్ డ్రగ్ రూస్టాక్స్ స్పీడ్ ఆఫ్ యాక్షన్ వల్ల 1 రోజు 2 రోజులో మ్యాక్సిమం వారం దాకా ఉంటుంది అంతే. అందువల్ల ఇలాంటి మందులు మనం తరచూ రిపీట్ చేసుకోవచ్చు. అలాగే అక్యూట్ డిసీజెస్ లైక్ అపెండిసైటిస్ అంటే మనకి ఇది ఉంటుంది కదా మనకి ఆ అపెండిక్స్ కాస్త ఇన్ఫెక్షన్ అది వచ్చేసి బాగా ఇబ్బంది అయినప్పుడు డయోరియా, నీళ్ళ విరోచనాలు, ఇండైజేషన్ ఇలాంటి వాటిలన్నీ కూడా మనం 30 పొటెన్సీ వాడతాం. ఇకపోతే 200 పొటెన్సీలోకి రండి. 200 పొటెన్సీ మనం 30 పొటెన్సీ ఎలాంటి కండిషన్స్లో వాడుకుంటాం, 6 ఎలాంటి కండిషన్స్లో వాడుకుంటాం, అలాగే మనం ఎక్సెల్ ఎలా వాడుకుంటాం అంటే డెసిమల్ పొటెన్సీ అనమాట 3x 6x, అలాగే మదర్ ఇంజెస్ ఎలా వాడుకుంటాం అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు 200 పొటెన్సీ గురించి మనం చెప్పుకుంటాం. ఈ 200 పొటెన్సీ అనేది ఏంటంటే మనం అంటే చాలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడ ఏ పొటెన్సీ అవసరమైతే ఆ పొటెన్సీ వేస్తేనే మీకు హ్యానిమాన్ ఉద్దేశించినటువంటి క్యూర్ వస్తుంది తప్ప మనం అందరికీ కొంతమంది డాక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని 200 పొటెన్సీలో ఉంటాయి. కొంతమంది డాక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని కూడా 30 పొటెన్సీ ఉంటాయి. కొంతమంది డాక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని 1 పొటెన్సీలే, కొంతమంది దగ్గర అన్ని 10 ఎంఏ. ఇలా ఉండకూడదు వైద్యం అంటే. మన ఫేవరేజ్ ఉండకూడదు. ఆర్గన్ ఎలా చెప్పిందో హ్యానిమన్ ఎలా చెప్పాడో ఆ రకంగా వైద్యం చేయాలి తప్ప మొత్తం అన్నింటికి ఒకే పొటెన్సీ అయితే ఎలాగది మరి దానివల్ల మరి క్యూరేషన్ ఉండదు కదా, ప్రాక్టీస్ పోద్ది అంతకంటే. ఈ 200 పొటెన్సీ ఎలా వాడాలి చెప్పుకుంటాం. ఇండికేటెడ్ ఇన్ ఫంక్షనల్ డిజార్డర్స్. ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే అర్థం ఏంటంటే మనం టిష్యూ డామేజ్లోంచి డామేజ్ లేని స్థాయిలోకి వెళ్తున్నాం అనమాట. అందులో 6 లెవెల్ మదర్ ఇంచెస్ లెవెల్ టిష్యూ మనకి ఆ టిష్యూ రెమెడీస్ లెవెల్, 6 పొటెన్సీ లెవెల్, 30 పొటెన్సీ లెవెల్ ఇవన్నీ కూడా టిష్యూస్ లెవెల్స్లో బాగా డామేజ్ ఉంటాయి. దీంట్లో మెంటల్ సిమ్టమ్స్ అంత ప్రధానం కాదు. మనకి 200 దగ్గరకు వచ్చేసరికి టిష్యూ డామేజ్ బాగా తక్కువ ఉంటుంది. ఫంక్షనల్ డిజార్డర్ అనమాట. ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఉదాహరణకి మనకు అతమాను తేలుపులు వస్తున్నాయి. అతమాను తేలుపులు వస్తూ ఉంటే దాంట్లో ఏమవుతుందంటే యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి అయిపోతాయి. యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి అయిపోతున్నాయి. ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల గొంతులో కాలినట్టు లేకపోతే అతమాను తేలుపులు రావటం, పొట్ట ఉబ్బరంగా ఉండటం ఇలాంటివి ఉన్నాయి. మనం ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గర పోయి మనం ఎండోస్కోపీ చేయించుకున్నాం అనుకోండి ఆయన అంటాడు ఏమీ లేదు నీకు ప్రాబ్లం అని, నార్మల్ స్టడీ అని ఇచ్చేది. కానీ ప్రాబ్లం చాలా గట్టిగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే యాసిడ్ ఆమ్లాలు అనేవి ఊడుతున్నాయి తప్ప లోపల అల్సర్స్ అలాంటివి లేవు. అలాంటి కండిషన్స్లో మనం 200 పొటెన్సీ ఇచ్చుకోవచ్చు. లోవర్ పొటెన్సీ కూడా పనిచేస్తే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 200 పొటెన్సీతో పూర్తిగా క్యూరేషన్ వస్తుంది అన్నమాట. అది చెప్పుకోవచ్చు. ఫంక్షనల్ డిజార్డర్స్ విత్ మెంటల్ సిమ్టమ్స్. ఇలాగే ఫంక్షనల్ డిజార్డర్స్తో పాటు మానసిక లక్షణాలు కూడా ఉన్నట్లయితే మనం బెటర్ టు గో ఫర్ ది 200 పొటెన్సీ. ఉదాహరణకు ఒక కేసు చెప్తాను. ఉదాహరణకి ఓ పేషెంట్ ఉన్నాడు. ఓ పేషెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన వర్షంలో తడిచాడు. వర్షంలో తడిచి ఇంటికి వచ్చిన తర్వాత బాగా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. బాడీ పెయిన్స్ వచ్చేసి కొద్దిగా రెస్ట్లెస్గా ఉన్నాడు. బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, జాయింట్లు అంతా నొప్పులుగా ఉంది, కూర్చుని లేస్తే పట్టేస్తున్నాయి. ఇది నిన్నమో తడిచాడు, ఈ వేళకు వచ్చేసరికి పొద్దుట్లు లేచేసరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు రూస్టాక్స్ అనే మందు ఇండికేట్ అయింది. ఇండికేట్ అయినప్పుడు జ్వరం చూస్తే జ్వరం ఏమీ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, రూస్టాక్స్ని 30 పవర్లో ఒక డోస్ వేస్తే ఆ సాయంకాలంకల్లా మొత్తం తగ్గిపోతాయి. 200 అయితే లేట్ అవుతుంది. అలా కాకుండా ఆ క్యాండిడేట్కి ఇది ఇలాగే ఇంకో పేషెంట్ సేమ్ ఇలాగే వర్షంలో తడిచాడు. వర్షంలో చేస్తే మర్నాడుకు పొద్దుట లేచేసరికి ఇంచుమించు 100 జ్వరం వచ్చేసింది. బాడీ పెయిన్స్ వచ్చేసి జాయింట్లన్నీ విపరీతంగా నొప్పులు, దాంతోపాటు 100 ఫీవర్. అలాంటి కండిషన్స్లో మీరు ఏం చేస్తారు, రూస్టాక్స్ 200 రూస్టాక్స్ దగ్గర మానసిక లక్షణాలు కూడా కొద్దిగా ఉంటాయి. ఎందుకని ఫీవర్ ఎప్పుడైతే వచ్చిందో కొద్దిగా అనీజీనెస్, కొద్దిగా రకమైనటువంటి డల్నెస్, లేకపోతే రెస్ట్లెస్నెస్ ఇవన్నీ మన మానసిక లక్షణాలే కదా. అది చెప్తున్నాను నేను. ఫంక్షనల్ డిజార్డర్ ప్లస్ మెంటల్ సిమ్టమ్స్. ఓన్లీ ఫంక్షనల్ డిజార్డర్స్ ఉన్నట్లయితే లోవర్ పొటెన్సీ. అలా కాకుండా మెంటల్ సిమ్టమ్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతున్నాయని బదులుకి 200. అప్పుడు ఆ క్యాండిడేట్కి ఏం చేస్తామంటే ఫీవర్తో పాటు కొన్ని మానసిక లక్షణాలు, దాంతోపాటుగా ఫిజికల్ లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు రూస్టాక్స్ 200 ఇస్తే తెల్లారిలు తగ్గి. ఆ రకంగా ఏంటంటే మీరు 30 ఎలా వాడాలి, 200 ఎలా వాడాలి ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్రానిక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. కొంతమందికి నాకు 4 సంవత్సరాలు బట్టి నాకు
కడుపు నొప్పి ఉందండి, 4 సంవత్సరాలు బట్టి నాకు ఫ్రీ మోషన్ అవ్వదు, చాలా మందులు వాడాను, చాలా స్పెషలిస్ట్ దగ్గర వాడాను అని చెప్తాడు. మీరు లక్షణాలన్నీ తీసుకున్నట్లయితే మీకు నక్స్వామికా వచ్చింది. నక్స్వామికా వచ్చిన తర్వాత అలాంటి కండిషన్స్లో మీరు ఏం చేస్తారంటే, నక్స్వామికాని మరి క్రానిసిటీ అయిపోయింది కదా, కానీ ఆయనకి ఏంటంటే టెస్ట్లు అవి చేయించుకుంటూ ఏమీ లేదు, ఓన్లీ ఫంక్షనల్గా డిజార్డర్ ఉంది అంతే. మీకు రిపోర్ట్లు తెస్తాడు, అన్ని నార్మల్గా ఉన్నాయి, కానీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎంతకాలం నుంచి ఉంది? 4 సంవత్సరాలు బట్టి ఉంది. అలాంటి కండిషన్స్లో నక్స్వామికా ఇండికేట్ అయితే నక్స్వామికా 200 ఇవ్వండి. 200 ఇచ్చి దాని మీద అలా వదిలేయాలి. వదిలేస్తే 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక డోసు రిపీట్ చేసుకోవాలి. ఆ నక్స్వామికా 200 4-5 డోసులు పడేసరికి పూర్తిగా తగ్గుతుంది. అదొకటి. ఇకపోతే మైగ్రేన్. చాలా మందికి మైగ్రేన్ అని ఈ మధ్యకాలంలో టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు పిల్లడు స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి టెన్షన్ మొదలవుతుంది. వాడికి పెద్ద పెద్ద హోంవర్క్లు, వాడికి మళ్ళానేమో మరి ఇవాళ పూర్తిగా నిద్రపోకుండా మన్నాడు ఏ పని చేయాలో అన్ని రాసి ఇచ్చేస్తారు. పొద్దున స్కూల్లోకేమో 7 గంటలకు 6 గంటలకు స్కూల్కి వెళ్ళిపోతే రాత్రి మళ్ళీ 6-7 గంటల దాకా మళ్ళీ స్కూలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ట్యూషన్ సంబంధించి మళ్ళీ హోంవర్క్ చేయాలి, మళ్ళీ రేపు స్కూల్ సంబంధించి హోంవర్క్. ఆడికి ఎక్కడ పడుకుంటాడు? తెల్లవారు అలా ఆలోచిస్తూ కూర్చుంది. వాడికి ఏమవుతుందంటే మైగ్రేన్ డెవలప్ అని చెప్తాడనమాట. నా చిన్నప్పటి నుంచి ఉందండి మైగ్రేన్, ఇది తగ్గట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పినప్పుడు అలాంటి ఏదన్నా రెమెడీ మీకు సెలెక్ట్ అయినప్పుడు కాక్లెస్ ఇండికేస్ అవ్వచ్చు, లేకపోతే తూజా అవ్వచ్చు, లేకపోతే బ్రెయినీ అవ్వచ్చు, ఏది ఇండికేట్ అయినప్పుడు కూడా ఇలాంటి హెడేక్స్ వాటిలో మాత్రం బెటర్ టు స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ ది 200. 200 వేస్తే ఇప్పుడు కాక్లెస్ ఇండికేస్ బాగా ఇండికేట్ అయింది అనుకోండి, నాకు నిద్ర లేకపోతే విపరీతమైన తలనొప్పి వచ్చేది డాక్టర్ గారు అని చెప్తాడు. కొంతమంది అంటారు, నేను ఎప్పుడు ప్రయాణం చేసినా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంటే అసలు ఉండలేనని చెప్తాడు. లేదా కొంతమంది చెప్తాడు, నేను ఎప్పుడు ఏ అకేషన్కి నైట్ కొద్దిగా నిద్ర లేట్ అయినా సరే నాకు ఇంకా ఆ రోజు మర్నాటికి మనిషిని కానంటే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తాను. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? కాక్లెస్ ఇండికేస్ ఇస్తారు. నిద్ర లేని వాళ్ళు వచ్చేటువంటి కంప్లైంట్స్. అలాంటప్పుడు ఆ హెడేక్స్ వాటిలో కాక్లెస్ ఇండికేస్ 200 ఒక డోస్ ఇస్తే దాంతో అక్కడ 30 అది ఇవ్వకూడదు. అందుకే చెప్తున్నాను. ఎందుకని అది ఫంక్షనల్ డిజార్డర్, పెథలాజికల్గా చేంజెస్ అవి ఏమి లేవు. రెండోది క్రానిక్సిటీ ఉంది, చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నాడు. అలాంటి కండిషన్స్లో మీరు బెటర్ టు స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ ది కాక్లెస్ ఇండికేస్ 200 సింగిల్ డోస్ తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా 2-3 నెలల 10 నెలలు మళ్ళీ వస్తాం, మళ్ళీ అదే ఒక డోస్ ఇవ్వండి. అలా రిపీటెడ్గా మీరు ఎక్కువ గ్యాప్తో మీరు అప్పుడప్పుడు డోస్ ఇస్తే మీ దగ్గర పేషెంట్ రావటం అనేది. అది అలాగే హైపోథైరాయిడిజం, హైపోథైరాయిడిజంలో పేషెంట్ బాగా లావ్ అయిపోయి అయిపోతారు, హైపర్ థైరాయిడిజంలో బాగా చిక్కుపోతాం అది ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మీరు ఇండికేట్ అయిన డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఫంక్షనల్ డిజార్డర్ కాబట్టి మీరు అలాంటప్పుడు 200 పవర్ ఇవ్వండి. అది మీరు బ్రెయినీ అవ్వచ్చు, హెపార్సల్ఫ్ అవ్వచ్చు, నాట్రమూర్ అవ్వచ్చు, ఏమైనప్పుడు కూడా అది అలాంటి కండిషన్స్లో మనం ఈ ఫంక్షనల్ డిజార్డర్స్లో 200 పవర్ ఇవ్వండి. అదొకటి. అలాగే ఫిజికల్ ఎలిమెంట్స్ విత్ మెంటల్ సిమ్టమ్స్, శారీరక లక్షణాలతో పాటు మానసిక లక్షణాలు. ఉదాహరణకు ఫీవర్స్ వచ్చాయి. ఉదాహరణకి బ్రెయిన్ కూడా ఉన్నాడు అనుకుంటా, దాని బ్రెయినే తీసుకోండి. బ్రెయిన్లో మనకి ఎలా ఉంటుంది? ఏదో కారణం వల్ల జ్వరం వచ్చింది, జ్వరంలో బాడీ పెయిన్స్ ఉన్నాయి, విపరీతమైన దాహం ఉంది, అస్సలు భయంకరమైన తలనొప్పి వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది, ఎవడన్నా తలుపు తీసి లైట్ వేసాడా విపరీతమైన కోపం వచ్చేస్తుంది, నేను ఎవడు తీయమన్నాడు తలుపు, ఇక్కడ నేను పడి ఇలా ఇబ్బంది పడుతున్నాను కదా అని వాడి మీద కసు పుస్సం అంటూ ఉంటాడు. ఇవన్నీ బ్రెయిన్ తాలూకు సిమ్టమ్స్. అలాంటప్పుడు బ్రెయిన్ 200 ఒక డోస్ వేసారనుకో చాలా చక్కగా జ్వరం తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే మనకి అయితే బెలడోనా వాడు ఉన్నాడు, బెలడోనా వాడు ఏమవుతుంది? హై ఫీవర్ వచ్చింది, 106 అంత జ్వరం వచ్చేస్తుంది, దాంతోపాటు డెలివరీ వచ్చేస్తుంది, పరాగమాటలు మాట్లాడేస్తున్నాడు, చాలా ఇలా ముట్టుకుంటే విపరీతంగా వేడిగా ఒక అగ్గిలా కాలిపోతుంది, మీరు బెలడోనా ఇవ్వాల్సి వచ్చింది. అలాంటప్పుడు బెలడోనా 200 చాలా షార్ట్ టైంలో బాగా తగ్గుతుంది. అంచేత ఫీవర్ సిమ్టమ్స్ విత్ మెంటల్ సిమ్టమ్స్ అలాంటి కండిషన్స్లో కూడా మనకి 200 పొటెన్సీ బాగా ఇండికేటర్. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ విత్ సివియర్ యాంగర్ అండ్ ఇరిటేషన్ అండ్ షార్ట్ టెంపర్. ఏమండి, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంది, దాంతోపాటు చాలా కోపం ఉంది, దాంతోపాటు ఇరిటేషన్ ఉంది, దాంతోపాటు షార్ట్ టెంపర్ ఉంది, మనకు దాన్ని నక్స్వామికా ఇండికేట్ అయ్యింది. బెటర్ టు స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ నక్స్వామికా. దాంతో మానసిక లక్షణాలు తగ్గుతాయి, ఈ ఫిజికల్ లక్షణాలు తగ్గుతాయి. ఫిజికల్ కంప్లైంట్స్ విత్ మెంటల్ సిమ్టమ్స్. అలాగే సెల్యులైటిస్ వచ్చింది, సెల్యులైటిస్లో ఆర్సింగాల్వి ఇండికేట్ అయింది అనుకోండి, వాడంతా ఇలా ఎర్రగా అయిపోయింది, నిన్న వచ్చింది అనుకోండి, దానికి ఎర్రగా అయిపోయింది, వాచిపోయింది, మనం చూస్తే చాలా భయంకరంగా ఉంది, దాంతోపాటు అస్థిమతం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, చనిపోతానేమో అని భయం వచ్చేస్తుంది, విపరీతమైన దాహం, నీరు తాగేస్తున్నాడు, అలా కొంచెం తాగేస్తున్నాడు, ఆర్సింగాల్వి ఇండికేట్ అయ్యాను.
అప్పుడు బెటర్ టు స్టార్ట్ ది ట్రీట్మెంట్ విత్ ది ఆర్సీ కావాలి. 200 మినిమం పవర్ 200, లోవర్ పొటెన్సీస్ రాకూడదు అలాంటి కండిషన్స్. ఇది 200 పవర్. ఇకపోతే సెలక్షన్ ఆఫ్ 1M, సెలక్షన్ ఆఫ్ 1M, 10M, 50M, CM, DM, MM పొటెన్సీ. మనం డిఎం ఎంఎం మనం సాధారణ నీరు కూడా ఎప్పుడు వాడలేదు, ఊరికే మీకు చెప్పడం కోసం ఈ పలానా పొటెన్సీస్ ఉన్నాయని చెప్పడం కోసం రాశానంటే. ఎందుకంటే మన ప్రాక్టీస్లో వీటితోనే సరిపోతున్నాయి, కానీ అది మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఈ డిఎం ఎంఎం ఎవరన్నా వాడితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వాడాలి తప్ప, లేదా ప్రయోగపరంగా మనం ఒకసారి సీఎంతో బాగా తగ్గితే డిఎం కూడా వేయచ్చు. మన కెంట్ వీళ్ళందరూ కూడా ఎంఎం డిఎంలో కూడా వాడేవారు. ఇండికేటెడ్ ఇన్ మెంటల్ డిజార్డర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. మనకి 1M దగ్గర నుంచి మనం మందులిచ్చేటప్పుడు మానసిక లక్షణాలు స్పష్టంగా ఉంటాయి. దాంతోపాటు ఫిజికల్ డిజార్డర్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏమండి, ఎలాంటి కండిషన్స్లో మనం ఈ పొటెన్షియల్ని 1M దాటిన తర్వాత పొటెన్షియల్ని వాడతామో తెలుసుకుందాం. ముఖ్యంగా యాంగర్ అంటే విపరీతమైనటువంటి కోపం. గ్రీఫ్ అంటే విచారం, సూసైడల్ డిస్పోజిషన్, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు, అన్బ్యాలెన్స్డ్ లవ్ అంటే దాన్ని ఏమంటారు, వయసుతో నిమిత్తం లేకుండా ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. అంటే ఒక 20 సంవత్సరాల అతను 40 సంవత్సరాల ఆవిడ మీద మనసు పడుతుంది అనమాట. లేకపోతే ఒక 70 సంవత్సరాలు ఉన్నవాడికి ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి మీద అతనికి మనసు. ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్డ్ లవ్స్ అని చెప్తారు. లేకపోతే మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అంటే ఇంట్లో వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవడం. అంటే ఇంట్లో పాల ప్యాకెట్ ఇవ్వడు కానీ వీడు మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ డబ్బులు కొని వాళ్ళకి పాల ప్యాకెట్ ఇస్తాడు, వీళ్ళు పస్తులు ఉంటారు. అంటే మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్. ఆల్ సైకిక్ డిజార్డర్స్ అంటే మనకి మానసిక సమస్యలు అనమాట. వీటన్నింటికి లేకపోతే ఓసిడీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా, సైజోప్రీనియా, ఓసిడీస్, లేకపోతే యాంగ్జైటీ, న్యూరోసిస్, ఇలా బోల్డ్ రకాల కంప్లైంట్స్ మనకు వచ్చాయి. వీటన్నింటికి కూడా పరిష్కారం ఈ 1M దగ్గర నుంచి ఈ CM దాకా మధ్యలో మాత్రమే దొరుకుతుంది తప్ప కింద పొటెన్సీస్కి సాధ్యమైనంత వరకు వెళ్ళకూడదు. వెళ్తే పెద్ద ప్రయోజనం ఉంది. పేషెంట్స్ మోర్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్స్ ఆర్ హెల్దీ. పేషెంట్ తాలూకు మోర్ ఇంపార్టెన్స్ ఆర్గాన్స్ అని చెప్పుకున్నాం కదా. ఏంటవి? హార్ట్, లంగ్స్, లివరు, బ్రెయిన్, కిడ్నీస్ ఇలా ఉన్నాయి కదా. ఆర్గాన్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. లో వైటల్ ఆర్గాన్స్ ఆర్ ఎఫెక్టెడ్. లో వైటల్ ఆర్గాన్స్ అంటే మోకాళ్ళు, చర్మము, మజిల్స్ ఇలాంటివన్నీ అన్నీ అవి ఎఫెక్టెడ్, అంటే వాటికి రోగగ్రస్తం అయ్యాయి. ఎగ్జాంపుల్ గ్యాంగ్రీన్ ఆఫ్ ఫుట్ అంటే కొన్ని ఎగ్జాంప్షన్ చెప్తున్నాను అనమాట. ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు కూడా హైర్ పొటెన్సీస్ ఎక్కడ ఇచ్చిన దాని గురించి మీకు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ ఎంచుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? గ్యాంగ్రీన్ ఆఫ్ ఫుట్. ఒక పాదానికి ఒక బొట్టన వేలు దగ్గర గ్యాంగ్రీన్ వచ్చింది. గ్యాంగ్రీన్ అంటే మీ అందరికీ తెలిసిందే, చూస్తుండగా స్ప్రెడ్ అయిపోద్ది. అది వేళ చూసేసరికి బొట్టనేలు దూరం ఉంది, 2-3 రోజులు చూసేసరికి పాదానికి వచ్చేసింది, పాదం అంతా కూడా కాల్చేసిన దానిలో అయిపోతుంది. మళ్ళీ ఒక 2-3 రోజులు చూసారు మోకాల దాకా వచ్చేస్తుంది. లేట్ చేసే కొద్ది బాడీ అంతా కూడా ఎక్కడికక్కడ కట్ చేసి తీసేయాలి. అలాంటి కండిషన్, గ్యాంగ్రీన్ కండిషన్ మనకి ఆ ఫుట్ దగ్గర వచ్చింది అనమాట. వచ్చినప్పుడు అక్కడ సికేల్కర్ అనే మందు ఇండికేట్ అయ్యాయి. సికేల్కర్ అంటే మీకు తెలుసు, విపరీతమైనటువంటి మంట ఉంటుంది, విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. దాంతోపాటు అక్కడ చేయి పెడితే చల్లగా ఉంటుంది. దాంతోపాటు ఆ మంట అంతా కూడా ఐస్ పెట్టినా ఏది పెట్టినా చల్లటిది పెడితే హాయిగా ఉంటుంది. అది సికేల్కర్ మెటీరియల్గా మీరు చదివినట్లయితే దాంట్లో ఏ రకంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన లక్షణాలే అక్కడ సికేల్కర్ ఇండికేట్ అయినప్పుడు మనకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి బాగా, ఇక్కడ కండిషన్ ఫిజికలే కానీ, ఇక్కడ కండిషను లెస్ ఇంపార్టెంట్ ఆర్గానే కానీ ఫుడ్. ఇక్కడ ఏంటంటే డేంజరస్ సిచ్యువేషన్లో పేషెంట్ ఉన్నాడు. అంచేత ఏంటంటే ఈ డేంజరస్ సిచ్యువేషన్లో పేషెంట్ ఉన్నప్పుడు మన దగ్గరికి ఈ కంప్లైంట్ వస్తే మనం ఏమనుకున్నామంటే, అయ్యో బాబు ఇది గ్యాంగ్రీన్ అండి, ఇది చాలా డేంజరు, మీరు 2 రోజులు లేట్ చేశారంటే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది, వారం రోజులు లేట్ చేస్తే మొత్తం కాలు మొత్తం తీసేయవలసి వస్తుంది, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారనే భావం మీలో కలిగింది. ఎందుకని? మీకు డయాగ్నోసిస్ వచ్చు కాబట్టి. కలిగినప్పుడు మనం హోమియోపతి మందుతో బాగా తగ్గించాలన్న ఉద్దేశంతో ఆ పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు. కాలేజ్ చేయి తీయించుకోక్కర్లేదు, ఈ హోమియోపతి డాక్టర్ గారు బాగా మందిస్తాడు, చాలా మందికి ఇచ్చాడు, బాగా తగ్గిందనే భావంతో మీ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మీరు దానికి గ్యాంగ్రీన్ అని దాన్ని డయాగ్నోజ్ చేశారు. గ్యాంగ్రీన్ అని డయాగ్నోజ్ చేసిన తర్వాత దాని యొక్క పుట్టుపూర్వతలు అన్నీ మీకు తెలుసు, దీన్ని లేట్ చేస్తే ఏమవుతుందో అన్నీ తెలుసు. ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ పొటెన్షియల్ డ్రగ్ సెలెక్ట్ చేశారు. సికేల్కర్ని మీరు
మీకున్న మెటీరియల్ నాలెడ్జ్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పేశారు, చాలా అద్భుతంగా చెప్పారు సికేల్ గారు. ఇప్పుడు పొటెన్సీ ఇదే ప్రధానమైనటువంటి సమస్య, ఇదే ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు మీరు సికేల్ గారు 30 ఇచ్చి వారం రోజుల మీద పేషెంట్ రమ్మన్నారనుకోండి, ఆ మందు పనిచేయలేదు అనుకో, వాడికి ఏమవుతుంది, అంతకుముందు చిన్న వేలు తీస్తే పోయేది, ఇప్పుడు మొత్తం కాలు తీసేయాలి. అంటే ఎంత ప్రమాదం సంభవించిందో చూసారా? అందువల్ల ఇలాంటి కండిషన్స్లో డ్యామేజ్ చాలా తీవ్ర రూపం దాల్చి ప్రాణ ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉన్నప్పుడు పేషెంట్ మిగతా వైటల్ ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి కాబట్టి అలాంటి కండిషన్స్లో మీరు ఏం చేస్తారంటే అదే సికేల్ కర్ని ఇప్పుడు మన రూల్స్ మార్చుకుని ఏం చేస్తాం, మనం 50 ml వేస్తాం. ఏం చేస్తాం, మనం సికేల్ కర్ పోయి 10 ml వేయచ్చు, లేకపోతే 50 ml అయినా వేయచ్చు. 10 ml వేస్తే మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ అవసరం అయితే మళ్ళీ 50 ml వేసుకోవాల్సి వస్తుంది. అంతే డైరెక్ట్గా 50 ml ఒక డోస్ వేస్తారు. ఎప్పుడైతే 50 ml వేసారో అప్పుడు ఏమవుతుందంటే ఆ మందు ఏమవుతుందంటే మీకు ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ని అడ్డుగా నిలబడి ఒక పెద్ద గోడలాగా అడ్డుగా నిలబడి అక్కడతో ఆపేస్తుంది. పేషెంట్ సేఫ్ జోన్లోకి వచ్చేసాడు. అక్కడి నుంచి తగ్గడం ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మీరు ఆ మందు ఏ క్షణాన్ని అయితే వేసారో ఆ క్షణం నుంచి వాడిలో మెరుగు కనిపించి ఒక నెమ్మదిగా ఇంకొక ఇంచు కూడా ముందుకెళ్ళదు, అక్కడతో ఆగిపోతుంది. ఆగిపోయి అది ఏం చేస్తుందంటే అది నెమ్మదిగా తగ్గిపోతుంది అన్నమాట. సింగిల్ డోస్ చాలు. కాకపోతే మళ్ళీ మీరు అవసరాన్ని బట్టి మళ్ళీ ఒక డోస్ ఎప్పటికప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అవుతుందంటే వేయచ్చు, అది అక్కర్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం 50 ml వాడతాం. ఫిజికల్ ఎలిమెంట్ అయినప్పుడు కూడా, టిష్యూ డామేజ్ అయినప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్లో మనం 50 ml వాడతాం. అదొకటి. నాకు గుర్తొచ్చింది కాబట్టి ఇంకో కేసు చెప్తాను. ఒక పేషెంట్కి కాల్లో ముళ్ళు గుచ్చుకున్నాను. ముళ్ళు అంటే మేకు గుచ్చుకున్నాను. కాల్లో మేకు గుచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఎంతంటే వయసు, ఎప్పుడో నేను చేసిన కేసు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. ఇంచుమించు అమ్మాయి పేరు కూడా గుర్తుంది, నిర్మల అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంచుమించు నేను చేసిన ట్రీట్మెంట్ ఎప్పుడంటే 20 సంవత్సరాల క్రితం చేశాను. అప్పటికి ఆ అమ్మాయికి 8 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత అవుతుందంటే 8 సంవత్సరాలు అంటే 28 సంవత్సరాలు అనమాట. పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు ఏంటంటే రోడ్డు అమ్మట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సామాన్లు ఏదన్నా ఇనప సామాన్లు అలాంటివి ఏదైనా పనికొచ్చి ఉంటే అవి కొనుక్కుని అవి ఏం చేస్తారంటే షాప్ వేసుకుని అమ్ముకుని దాని మీద జీవనాధారం చూపిస్తారు. వాళ్ళు ఒక హట్లో ఉంటున్నారు. ఆ పక్కన ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ వాళ్ళు వీళ్ళకి ఏంటంటే కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు. దానికి మిగిలిపోయిన అన్నం ఇవ్వటం, కూరలు ఇవ్వటం అలా జరుగుతుంది. ఈ జరిగే క్రమం చాలా ఇంట్రెస్టింగ్ కేసు, బాగా వినండి. మీకు భవిష్యత్తులో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా పేషెంట్ వచ్చి. నేను వీడియోలో చెప్పాను కానీ మీరు అది వినుండొచ్చు, వినకపోవచ్చు. ఆ అమ్మాయి ఏమైందంటే తల్లిదండ్రులు కూడా ఆ బయట ఉన్నటువంటి ఆ ఇనుప సామాన్లు ఎర్నాకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఒక మేకు గుచ్చుకుపోతే వాళ్ళు ఏం చేయగలరు, ట్రీట్మెంట్ ఏదైనా తెలియదు కదా, ఏం చేయలేరు. ఏదో ఒకటి పసుపు ఏదో పెట్టి దాన్ని అలా మేనేజ్ చేసుకుంటే ఒకరోజు అమ్మాయికి ఏమైందంటే నోరు లాక్ అయిపోయింది, నోరు పట్టేసింది. అంటే ఈ నోట్లోంచి మనం చిన్న చిటికిన వేలు కూడా దోపలా ఉంటుంది, లాక్ అయిపోయి మెడ స్టక్ అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది, పక్కన ఆవిడ పంపించింది. హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, మాకు బాగా తెలుసు, వెళ్ళండి అని చెప్తే నేను ఆ కేసు చెప్పాను. అమ్మాయి ఇది ధనుర్వాతానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఏంటంటే చాలా డేంజరస్ కేసు ఇది, ఈవిడికి చాలా ప్రాణ ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని చెప్పి నేను నా దగ్గరికి ఎవరైతే పంపించారో ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడేంటి సేఫ్ జోన్లో ఆలోచించుకుని, బాబు చాలా ప్రమాదం కదా, మళ్ళీ నేను పంపించాను కాబట్టి నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని ఆవిడ ఏం చేసిందంటే ఈ పేషెంట్ని ఇంగ్లీష్ హాస్పిటల్కి పంపించేసింది. ఇంగ్లీష్ హాస్పిటల్లో వాళ్ళు మరీ భయపెట్టేసి చీకటి బాగా ఉన్నటువంటి గదిలో పెట్టేసి ట్రీట్మెంట్ మొదలెడతామని చెప్పి వాళ్ళు మొదలెట్టేసరికి ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, 99% బతకదు ఈవిడి, టిట్నస్ వచ్చేసింది, మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసరికి వీళ్ళు అల్లిపోయి ఏం చేశారంటే పిల్లలు వాలెట్ వేస్తుంటే ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళా ఎవరైతే పంపించారో ఆవిడ తెలుసుకుని, నీకు అర్థమైంది కదా ఈ కేసు గురించి, చాలా డేంజరు, మా డాక్టర్ గారితో మాట్లాడతాను, నేను పంపిస్తానని చెప్పి మళ్ళీ పంపిస్తే నేను ఏం చేశానంటే అమ్మాయికి హైపెరికం 50 ml డోస్ ఇచ్చాను. ఏమిచ్చాను, హైపెరికం 50 ml వచ్చి ప్రతి 2 రోజులకి ఒకసారి తీసుకురా.
తీసుకొచ్చేసరికి మనం హైపెరికం 50 ml ఇచ్చిన తర్వాత టెటనస్కి ధనుర్వాతానికి అక్కడతో ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆగిపోయి అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నెమ్మదిగా ఈ నోరు ఏదైతే లాక్ అయిపోయిందో కొంచెం అది వదిలేయింది అనమాట. వదిలేయిన తర్వాత చాలా బెటర్మెంట్ వచ్చింది. నేను హైపెరికం 50 ml మీరు చెప్తాను మరి చాలా డోసులు వాడాను. నేను మళ్ళా 4 రోజులకి 5 రోజులకి ఒక డోసు వేసేవాడు, అయినా పని చేశాను. అంటే నేను చేసిన పని మీకు చెప్తున్నాను, అది వెదర్ రాంగ్ ఆర్ రైట్ ఐ డోంట్ నో. ఎందుకంటే ఇలాంటి కేసెస్ ట్రీట్ చేసిన గురువు నాకు లేడు కాబట్టి నా సొంతంగా చేసుకున్నాను. అందువల్ల ఏమైందంటే బాగా బెటర్మెంట్ వచ్చేసింది. పిల్లలు మొత్తం నోరు చాపేస్తుంది, మెడ బాగా వచ్చి అంతకుముందు నెక్ స్టిప్ అయిపోయింది. ఇలా ఎదర కలుపుతుంటే నెక్ ఏమి వచ్చేది కాదు, మెడ అంతా కూడా లాక్ అయిపోయింది. ఆ తర్వాత అంతా కూడా షీజ్ ఆల్ రైట్. కానీ ఒక వారం 10 రోజులు పోయిన తర్వాత కూడా పేషెంట్ని ఎత్తుకుని తీసుకొచ్చేవారు. ఏ అమ్మ అంటే పేషెంట్ కాస్త నడడానికి బాబాయ్ అంటారు. ఎందుకు బాబాయ్ అంటుంది అని ఆ అమ్మాయిని అడిగితే అప్పుడు ఇంట్లో వాళ్ళు అడిగి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పిందంటే అమ్మాయి ఒక చిన్న వంతెన మించి వెళ్తున్నప్పుడు వంతెన మించి పడిపోయినప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ మేకుండా ఏదో ఉంటే కాళ్ళు గుచ్చిపోయాయి. అందువల్ల ఆ భయం మనసులో పిలకలా ఉందన్నమాట, పడిపోతానేమో అని భయం. అంచేత ఎలా పట్టుకోమంట. అమ్మో మంచి సిమ్టమ్ దొరికిందని ఏం చేశానంటే ఓపియం 200 ఒక డోస్ ఇచ్చాను. ఓపియం 200 ఇస్తే విత్ ఇన్ 1 వీక్లో మళ్ళీ నడకడం మొదలెట్టేస్తుంది, మందు కూడా మానేస్తుంది. నౌ షీజ్ ఆల్ రైట్. అలాగే మనకి ఏంటంటే ఎక్యూట్ ఎలిమెంట్ అయినప్పటికీ అలాగే ఫిజికల్ లెవెల్లో డామేజ్ ఉన్నప్పటికీ కూడా మనం ఇలాంటి కండిషన్స్లో మనం 50 ml కూడా వాడకపోతే పేషెంట్ ఇబ్బంది అవుతున్నాయి. ఇలాంటి కండిషన్స్లో 50 ml వాడాలి. అదొకటి. ఇన్ అక్యూట్ ఎమర్జెన్సీ లైక్ గాల్ స్టోన్స్ కోలిక్ క్యాలికర్ 50 ml సింగిల్ డోస్. ఓ సందర్భంలో గాల్ బ్లాడర్లో స్టోన్ పెయిన్ బాగా తీవ్రంగా వచ్చి ఒక కేసు చెప్పాను మీకు ఆల్రెడీ. ఆవిడ విపరీతమైన బాధపడిపోతా ఉంటే నేను 1 ml ఇచ్చాను. 1 ml ఇస్తే తగ్గలేదు. క్యాలికర్ 1 ml ఇచ్చాను. ఆ పేషెంట్ కొద్దిసేపు కూర్చుంటుంది, చైర్లోంచి కింద దిగుతుంది, కింద పడుకుంటుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ మంచమే కూర్చుంటుంది, ఒకసారి మాది చైర్లో కూర్చుంటుంది, చైర్లో నిలబడిపోతుంది, ఇప్పుడు అడు తిరుగుతుంది. చాలా సివియర్ రెస్ట్లెస్నెస్. ఈ రెస్ట్లెస్నెస్ అంతా మనకి ఆర్సినిగాల్లో ఉంటుంది, క్యాలికర్లో ఉంటుంది. క్యాలికర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేశానంటే ఆవిడకి నా దగ్గర క్యాలికర్ 50 ml ఒక డోస్ వేసాను. ఒక డోస్ వేయగానే విత్ ఇన్ 5 minutesలో నొప్పాయి. విత్ ఇన్ 5 minutesలో నెగిటివ్. అందువల్ల ఎక్యూట్ ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి తట్టుకోలేకపోతుంది కాబట్టి మిగతా వైటల్ ఆర్గాన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి మనం అలాంటి కండిషన్స్లో మనం క్యాలికర్ బ్లంట్ మందుని 50 ml వేయచ్చు, నో ప్రాబ్లం. అదొకటి. వెన్ మెంటల్ సిమ్టమ్స్ ఆర్ ఇన్ రిస్క్ కండిషన్స్, మానసిక లక్షణాలు రిస్క్ కండిషన్లో ఉన్నాయి, పేషెంట్ మానసికంగా చాలా దౌర్బల్యమైనటువంటి స్టేజ్లో ఉంది, ఫిజికల్గా చాలా హెల్తీ, అంటే అలాంటి కండిషన్ అంటే సూసైడల్ డిస్పోజిషన్, ఆత్మహత్య. ఇలాంటి కండిషన్స్లో మనం ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి సూసైడ్తో అలాంటివి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అది డ్రగ్ని ఏదైతే ఉందో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి తప్ప మీరు ముందు 30 ఇస్తాను, 200 ఇస్తాను, నా దగ్గర ఏమో 1 ml లేదు, 10 ml లేదు, ఇప్పుడు ఏమో 30 ఇచ్చి మళ్ళీ వచ్చే వారానికో 15 రోజులకో నేను బయటికి వెళ్ళి మందులు కొనుక్కొని తెచ్చుకుంటాను అప్పుడు ఇస్తానంటే ఈలోగా పేషెంట్ చచ్చిపోవచ్చు. అందువల్ల మీరేంటంటే మీరు ఎప్పుడు ఇలాంటి పొటెన్సీస్ అన్నీ కూడా మీ క్లినిక్లో ఎప్పుడు పెట్టుకోవాలి. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు మనకి. ఉదాహరణ చెప్తా. నా దగ్గరికి లేకపోతే మీ దగ్గరికి ఏదైనా ఒక పేషెంట్ వచ్చి సూసైడల్ డిస్పోజిషన్, మన ప్రివీ హాస్పిటల్లో కూడా ఒక ఆవిడకి నేను ఏది ఆర్ఎంఎట్ 50 ml లేదు, 50 ml లేకపోతే ఒక వారానికి ఇచ్చి, అంటే అంత హై లెవెల్లో లేదు కానీ సూసైడల్ డిస్పోజిషన్ ఒక మాస్టర్గా ఉంది. ఈ రకంగా ఇంటి చాలా కాలం నుంచి ఉంది. ఆవిడకి 10 ml ఇచ్చాను. 10 ml ఇచ్చేది దొరికితే 10 ml ఇచ్చాను. నెక్స్ట్ టైం వాటర్ అమ్మని చెప్పాను, ఆవిడకి 50 ml ఇస్తాను. అలాగా ఆవిడకి ఈ ఈ ఆర్ఎంఎట్లోకి వచ్చేవాళ్ళు అది సూసైడ్ డిస్పోజిషన్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం దొరికితే ఆత్మహత్య చేసుకోవాలని ఉంటుంది. ఉరేసేసుకోవటం కానీ లేకపోతే మరొకటి కానీ ఏదో దానివల్ల మొత్తం మీద ఆత్మహత్య చేసుకోవాలంటుంది. అలాంటి కండిషన్స్లో మెంటల్ లెవెల్స్ హై పీక్లో ఉన్నప్పుడు మళ్ళా ఛాన్స్ లేకుండా మళ్ళీ ఇంకో డోసు ఇది కాకపోతే అది వేద్దాం అనేది కాకుండా డైరెక్ట్గా అలాంటి వాటిలో ఆర్ఎంమెటాలికం 50 ml ఒక డోస్ వేసాను. ఆర్ఎంమెటాలికం 50 ml డోస్ ఇచ్చిన తర్వాత అది ఆర్ఎంమెటాలికం కేసు అయినట్లయితే పూర్తిగా లక్షణాలన్నీ కూడా సూసైడల్ తాలూకు థాట్స్ అన్నీ పోయి మళ్ళా సాధారణ జీవితంలోకి వాళ్ళు వచ్చేస్తారు. ఇలాంటి కేసెస్లో కూడా మనం హైపర్ పొటెన్సీస్ వాడతాం. అదొకటి.
ఇన్ ఫంగల్ డిజార్డర్స్ ఆఫ్ స్కిన్ ఆర్ రింగ్ వార్మ్ అదర్ క్రానిక్ కేసెస్ క్రానిక్ స్కిన్ ఎయిల్మెంట్స్ నాట్ కంట్రోల్ విత్ లోవర్ ప్రొడక్ట్స్ గో ఫర్ ఐ. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మంది తామర 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 అని వచ్చేస్తున్నారు. ఇది సోరిక్ తాలూకు డిజార్డర్ కాదు, ట్యూబర్క్లోన్ తాలూకు డిజార్డర్. చూడండి, అది తామర అనేది ఎప్పుడు కూడా ట్యూబర్క్యులర్ తామర అనేది ఎప్పుడు కూడా ట్యూబర్క్యులర్ వాళ్ళకి నడుం చుట్టూరా పాకేస్తుంది. ఈ లేడీస్లో అయితే బ్రెస్ట్ కింద ఈ భాగం వచ్చేస్తుంది, నడుం చుట్టూరా వచ్చేస్తుంది. కొంతమంది గ్రాయిన్స్లో వచ్చేస్తుంది, కొంతమందికి సీట్ మీద వచ్చేస్తుంది, కొంతమందికి వీపు మీద వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళలో మీరు ఏం చేస్తారంటే మీకున్న అనుభవాన్ని బట్టి బ్యాసిల్లం అని, లేకపోతే సల్ఫర్ అని, లేకపోతే గ్రాఫైటిస్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు. నేను ఏం చేశానంటే మొన్న ఒక కేసులో, ఒక కేసు కాదు, ఇంచుమించు ఈ రీసెంట్గా ఒక 1 year బట్టి చాలా కేసెస్లో అది బ్యాసిల్తో, అంటే మిగతా వైటల్ ఆర్గాన్స్ అన్ని బాగుండాలి సుమా, హార్ట్ బాగుండాలి, లంగ్స్ బాగుండాలి, ఇతర రకమైనటువంటి ఎయిల్మెంట్స్ ఉండకూడదు. వాళ్ళకి ఈ తామర అనేది ఏదో వారసత్వ రోగం లాగా, ఏదో మనకి ఏదో మహారాజు పోషకులాగా ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తాం. నేను ఆ కండిషన్స్లో ట్యూబర్క్యులోన్ 10 గ్యాప్ ఇస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో పూర్తిగా పోయింది. ఇన్ని సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను బట్టి ఈ కంప్లైంట్ కాస్త ఎన్నో మందులు వాడారు, ఎంతో మంది స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏమీ తగ్గలేదు. ట్యూబర్క్యులోన్ 10 ఇచ్చిన తర్వాత రూపురేఖలు లేకుండా, అసలు ఆనవాళ్ళు లేకుండా పూర్తిపోయాయి. అంత అద్భుతంగా మనకి చర్మవ్యాధుల్లో కూడా మనకి ఈ ట్యూబర్క్యులోన్ 1, సోరినం 1, సల్ఫర్ 1 ఇలాంటి మెడిసిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అదొకటి. నెక్స్ట్, అడ్వాంటేజ్ ఆఫ్ హైపోటెన్సిస్. మన హైపోటెన్సిస్ యొక్క ఉపయోగాలు ఏంటి అది కూడా చెప్పుకోండి. డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. వెన్ ఇండికేటెడ్ కంప్లీట్ క్యూర్ కెన్ టేక్స్ ప్లేస్ ఏమండి, అండ్ స్కిన్ ఎరప్షన్స్ విల్ యాక్షనలైజ్. మీరు కనుక కరెక్ట్గా డ్రగ్ని సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ సిమిలిమం కనుక మీరు హైపోటెన్సీలో ఒక డోసు వేసినట్లయితే పేషెంట్కి ఇంటికి అయినప్పుడు ఆ రోగం పూర్తిగా పర్మనెంట్గా తగ్గిపోయి ఆ తర్వాత స్కిన్ ఎరప్షన్ బయటకు వచ్చేస్తుంది. చర్మవ్యాధి ఒక చిన్న తామరలా రావచ్చు, లేకపోతే గజ్జిబుక్కులా రావచ్చు, లేకపోతే ఇంకొక రకంగా రావచ్చు, లేకపోతే ఎరప్షన్స్ వేదిగా రావచ్చు. మొత్తం మీద స్కిన్ ఎక్స్టర్నలైజ్ అయిపోతుంది కంప్లైంట్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ స్కిన్కి మళ్ళీ మీరు సల్ఫర్లు, గ్రాఫైటిస్ ఇలాంటివి వేయకూడదు. అలా ఉంచేసి మీరు అవసరమైతే యాజాడ్రెక్టం మొదటించరో, ఎగ్నీషియం మొదటించరో, లోపల తాగించడం కానీ బయటికి రాయటం కానీ చేస్తే మీకు చాలా సేఫ్ మోడ్లో ఆ పేషెంట్ పూర్తిగా నివారణ అయిపోయింది. చాలా పెద్ద అడ్వాంటేజ్. మీకు ఉదాహరణకు ఒక కేసు చెప్తా. నేను సయాటికాలో కొన్ని సందర్భాల్లో లైకోపొడి వేస్తాను. లైకోపొడి వేసినప్పుడు 30 లెవెల్లో ఆ లెవెల్లో మందేసి తగ్గించిన వాడు నా దగ్గరికి ఎప్పుడు అలా తిరుగుతానో అంటాడు. 6 నెలలకి, మళ్ళీ 3 నెలలకి, మళ్ళీ 1 సంవత్సరం పోయిందా సార్ మళ్ళీ వచ్చేస్తుంది చెప్పి మీ దగ్గర వాడేనంటే తగ్గిపోయింది అంటాడు. నేను గమనించింది అంటే 50 మోడల్ ఉన్నారు చూస్తారా, అంటే లైకోపొడి వాళ్ళకు కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తారు. చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఎసిడిక్ లెవెల్లో పొటెన్షియల్ పెంచుకుంటే వెళ్తాం. 30తో బాగా తగ్గింది, మళ్ళీ వచ్చింది అన్న 200 వేసాం, తర్వాత 100 వేసాం. మనకు అనుభవం ఉంటే డైరెక్ట్గా 50 వేసాం. సేఫే కదా, అదేముంది. ఫిజికల్ లెవెల్లో మనకి వెర్టిబ్రేస్ మధ్యలో కార్ట్లేజ్ డ్యామేజ్ అయింది, అంతకంటే నష్టమే లేదు. దానికి ఏం చేస్తాం, మన పేషెంట్ మిగతా వైటల్ ఆర్గాన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అలాంటి కండిషన్స్లో 50 వేసాం. 50 తగ్గిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో వాడికి మరలా ఇది రాదు, మళ్ళా సయాటికా. అంత అద్భుతమైనటువంటి కంప్లీట్ నివారణ అనేది మనకి హైర్ పొటెన్సీస్లో వస్తూ ఉంటుంది. అదొక డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకు హోమియోపతి మీద, సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ లేనంత వరకు హైర్ పొటెన్సీ జోలికి వెళ్ళాలి. మీకు మెట్రోమెడికాలో, కెంట్ మెట్రోమెడికాలో ఇచ్చినటువంటి డ్రగ్స్ అన్ని కూడా అపోజ్ను పట్టిస్తుంటారు. ఆర్గాన్ గురించి మనం చెప్పుకునే టాపిక్ లాంటివి మన మీద మంచి పూర్తి అవగాహన ఉండాలి. డిసీజు డయాగ్నోసిస్ పరంగా మంచి అవగాహన ఉండాలి. ఈ అన్ని రకాలుగాను మీరు చాలా ఎక్సలెంట్ అయినప్పుడు అప్పుడు మీరు 50mలోకి వెళ్తే ఆ మందు మీరు చాలా బాగా అద్భుతంగా పనిచేయాలి. అంతే తప్పించి మీరు మామూలుగా 1-2 మందులు తెలుసుకొని ఇంకా తోడతానే కంప్లీట్ క్యూర్ జరుగుద్ది అన్నారు 50m పొటెన్సీ అని చెప్పి మీరు వచ్చినోడికల్లా 50m వేయడం మొదలైంది అనుకోండి, అంత హార్మ్ ఇంకోటి ఉండదు. అందువల్ల మనం ముందే చెప్పుకున్నాం, ఇఫ్ రాంగ్లీ సెలెక్టెడ్ ఇట్ విల్ డామేజ్ ది కాన్స్టిట్యూషన్. మీరు 50mలు, CMలు ఇలాంటి పొటెన్సీలు కనుక మీరు సరైనటువంటి సిమ్టమెటాలజీ తెలుసుకోకుండా మీరు మందు వేసినట్లయితే
దానివల్ల పేషెంట్కి మీరు చాలా హాని చేసిన వాళ్ళు అవుతారు. హైర్ పొటెన్సీ సార్లేక మెసేజ్ మనం చెప్పుకున్నాం. ఏదో మనం చూసారు వారు జరిగినప్పుడు బ్రహ్మాస్త్రం అలా చెప్పారు చూడండి, అది కొడితే ఇంకా టార్గెట్ని పట్మని కొట్టేస్తుంది. అలాగే మీకు ఏంటంటే హైర్ పొటెన్సీస్ కనుక మీరు టార్గెట్ మీరు కొడితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బంది మనకి ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో అది పోతుంది. అలా కాకుండా దాన్ని మిస్యూజ్ చేశారనుకోండి, మీకు తెలియకుండా టార్గెట్ లేకుండా, అది ఏమవుతుంది, మిగతా వాళ్ళ జనావాసాన్ని చంపేస్తుంది. అలాగే ఏంటంటే మనం హైర్ పొటెన్సీస్ని మనం ఎప్పుడు మనం యూసేజ్ చేసినా సరే మనకి దాని గురించి చాలా మీకు ఇది ఉండాలన్నమాట, నాలెడ్జ్ ఉండాలి. మిగతా విషయాలు అన్నీ బాగా తెలియాలి. ఇంకా అది డ్యామ్ షూర్ అనుకున్నప్పుడు అది వేస్తేనే పనిచేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గివ్ హైర్ పొటెన్సీ ఇట్ మస్ట్ బి 100% సిమిలర్. మనం హైర్ పొటెన్సీస్లో 50 ఎంలు, సిఎంలు, 10 ఎంలు ఇలాంటివి వేసినప్పుడు మీరు అది కరెక్ట్ సిమిలమం అయి ఉండాలి. అంటే అది డ్యామ్ షూర్గా ఈ పేషెంట్ ఆ పేషెంటే, నేను అనుకున్న డ్రగ్గే 100%, ఎక్కడా తప్పిదానికి ఛాన్స్ లేదు. నేను ఎంచుకున్న పొటెన్సీ కూడా చాలా యాక్యురేట్ పొటెన్సీ ఎంచుకున్నాను. నేను 50 ఎం ఎంచుకున్నాను, ఆర్మెటాల్కు ఎంచుకున్నాను. ఇక్కడ ఎక్కడా కూడా గురి తప్పదని మీరు వేసినప్పుడు మాత్రమే అది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అక్కర్లేనివాడికి ఆర్మెటాల్కి వేశారనుకోండి, అప్పుడు దాకా యాక్టివ్గా ఉన్నవాడు కాస్త అక్కడి నుంచి ఏమవుతాడు, ఆడిమల విషాదంలో పడతాడు. అలాగండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెలక్షన్ ఆఫ్ పొటెన్సీ. మనం సెలక్షన్ ఆఫ్ పొటెన్సీ గురించి మనం చాలా క్లుప్తంగా మనకి ఉన్నటువంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకుంటూ దాన్ని మనం మదర్ టెన్సెస్ లెవెల్స్ నుంచి హైర్ పొటెన్సీస్ దాకా ఎలాగా మనం ఇవ్వాలి ఏంటన్నది మనకున్న నాలెడ్జ్ మేరకు మనం చెప్పుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇది మీకు బాగా పనికొస్తుంది కాబట్టి మీకున్న నాలెడ్జ్కి దీన్ని యాడ్ చేసుకోండి. మీకు ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెలక్షన్ ఆఫ్ పొటెన్సీ. అండ్ కమ్ టు ది రిపిటేషన్ ఆఫ్ డోస్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పొటెన్సీ ఎంత మంచిది అవుతుందో ఎంచుకోవటం అనేది, అలాగే డోస్ ఎప్పుడు రిపీట్ చేయాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్ ఆఫ్ ది డోస్ అండి. దీంట్లో నేను ఏం చేశానంటే హ్యానిమాన్ 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గాన్లో చెప్పినటువంటి మ్యాటర్ని పక్కన పెట్టేశాను. అది ఎప్పుడన్నా చెప్పుకుందాం, ఎందుకంటే మీరు ఇంకా బాగా దాంట్లో త్వరగా ఉండాలి. త్వరగా ఉన్నప్పుడు నేను అది ఒక హైర్ క్లాస్ లెవెల్లో చెప్తాను రిపిటేషన్ ఆఫ్ డోస్ గురించి. ఇది మనకు ప్రాక్టీస్కి ఇబ్బంది లేకుండా మనం రిపిటేషన్ ఆఫ్ డోసు 5th ఎడిషన్ ఆఫ్ ఆర్గాన్ ప్రకారం మీకు చెప్పుకుంటే వెళ్తాను. ఇది అవసరం మనకి, ఇది చాలా సరిపోతుంది. రిపిటేషన్ ఆఫ్ డోస్, వెల్ సెలెక్టెడ్ రెమెడీ మీన్స్ ఇట్ మస్ట్ బి. మనం చెప్తాం, ఏమంటే మీరు అడుగుతూ ఉంటారు, నా కాన్స్టిట్యూషన్ మంది చేశారా డాక్టర్? అసలు కాన్స్టిట్యూషన్ మంది అంటే నీకేం తెలుసు? అసలు కాన్స్టిట్యూషన్ మంది అంటే ఏంటి? అసలు నీకు తెలియదు కాన్స్టిట్యూషన్ మంది అంటే. కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే పేషెంట్ యొక్క తత్వం మొత్తం తెలుసుకోవాలి. చాలా మంది చూస్తాం అక్కర్లేని వాటి మీద దృష్టి పెడతారు, మొడాలిటీస్ రాహేస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ అవుతుంది, అప్పుడు తక్కువ అవుతుంది, నిద్రలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇలా కాదు, నువ్వు జాగ్రత్తగా పేషెంట్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వాడు చెప్పేదానికి మందు వేయకుండా ఒక్కోసారి కారణాలకు మందు వేస్తాను. నిన్న నా దగ్గర 2 హోమియోపతి డాక్టర్స్ కూర్చొని ఉన్నారు నేను ప్రాక్టీస్లో. వాళ్ళు చెప్పిన ఒక కేసు వచ్చింది, మంచి కేసు. ఒక ఆవిడ ఏంటంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత, ఆవిడకి పెద్ద ఏం దెబ్బలు గట్టి ఏం తగలేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత తన మెంటల్ సెటప్ అంతా మారిపోయింది. యాక్సిడెంట్ అయ్యి 1 సంవత్సరం అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మొత్తం టోటల్ మెంటల్ సెటప్ మారిపోయింది. ఒకప్పుడు ఆవిడ ఒక గృహిణి అన్నమాట. ఇంట్లో ఒక సాంప్రదాయమైనటువంటి ఒక హౌస్లో ఆవిడ చాలా సాంప్రదాయంగా ఉండేది. ఎవరన్నా వస్తే దానికి సంబంధించి ఒక మాట మాట్లాడటం, అక్కడి నుంచి అక్కర్లేని మాటలు మాట్లాడకపోవటం, దానికి తగ్గట్టు సమాధానం చెప్పటం, ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోవటం, పూజ అది చక్కగా చేసుకోవటం, పిల్లల్ని బాగా చదివించుకోవటం, ఆవిడ బాగా ఎడ్యుకేటెడ్, అన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ చేసుకునేది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది, ఏవో మాట్లాడేస్తుంది. అక్కర్లేదు అసలు లోకవాసిటీ అనమాట. లెక్సిస్లో ఎలా ఉంటుందో అలాగా ఏదో మహాభారతం అలా చెప్పుకుంటా పోయినట్టు అలా చెప్పుకుంటా పోతుంది. ఆప్టింగ్ లేదు, మనం ఆపితేనే ఆగుతుంది. అదొకటి. ఆ మాట్లాడేటప్పుడు చాలా హర్రీనెస్ ఉందన్నమాట, విపరీతంగా తొందరపాటు ఉంది, ఏవో చెప్పేస్తుంది, ఏదో హర్రీగా ఉంది. మనకు తెలుసు కదా కంగారు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, యాంగ్జైటీ, హర్రీ, ఆ టైప్లో చెప్పు. దాంతోపాటు తీవ్రమైనటువంటి భయం ఉంది. అలాగే సిమ్టమ్ చెప్పింది ఏంటి, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయండి, కదులుతుంటే ఎక్కువైపోతున్నాయండి, అలాగే కూర్చుని పైకి లేస్తుంటే బాగా ఎక్కువైపోతున్నాయండి, తిరుగుతుంటే చాలా బాగుంటుందండి. మనకి
డ్రగ్ ఎప్పుడు కూడా హైయర్ లెవెల్లో చేయాలి, బాగా గుర్తుపెట్టు. అంటే మనం చాలా సూక్ష్మంగా ఆలోచించి బాగా పరిణతితో ఆలోచించి మందేస్తే పేషెంట్ నివారణ అవుతాడు. లేకపోతే ఏమవుతుందంటే మనం మాటలు వేసినట్టు ఉంటుంది అన్నమాట. ఎక్కడ కన్నం పడితే అక్కడ ఆ మాట వేస్తూ ఉంటాం, ఆ కాసేపు బాగుంటుంది, మళ్ళీ ఇంకో చోట వచ్చేసి పర్మనెంట్ రెక్టిఫికేషన్ ఉండదు. ఎప్పుడు ఇంకా ఆ వస్తువును మళ్ళీ అపమానం మాటలు వేసుకోవటమే. అలాగే పేషెంట్ కూడా వైద్యం అలాగే ఉంది. ఆవిడ చెప్పిన లక్షణాలు చూస్తే కొత్తగా ప్రాక్టీస్ చేసిన హోమియోపతి డాక్టర్ రుస్టాక్స్ చేస్తాడు. ఒక 7-8 సంవత్సరాలు 8 సంవత్సరాలు బట్టి ప్రాక్టీస్ చేస్తున్నవాడు ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తాడు. ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేసి కొన్ని మందులు ఎక్కువ తెలిసిన వాడు అర్జెంటు నైట్రికం వేస్తాడు. ఇవేవి కూడా ఆవిడని తగ్గించలేము, పక్కన పెట్టేసాను. అప్పుడు నేను అడిగాను, అమ్మ మీరు యాక్సిడెంట్ పేషెంట్ మీకు పనికొచ్చేటప్పుడు చెప్పదు, మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మీకు మళ్ళీ చెప్తాను, రాసుకోండి డాక్టర్ గారు, మొడాలిటీ చెప్తున్నానండి, స్ట్రేంజర్ పెక్యులర్ సింప్టమ్స్ చెప్తున్నానండి, నా జనరాలిటీ చెప్తాను, ఎప్పుడు పేషెంట్ మీకు చెప్పదు. మీ బుర్రలో ఉండి మీరు అడిగి తెలుసుకుని రాసుకోవాలి. అది మీకు ఏది పనికొస్తుందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి తప్ప పేషెంట్ మీకు ఇష్టమైన రీతిలో మీరు డ్రగ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పదు. మీకు ఆ రకంగా ఆవిడ ఏంటంటే చెప్పిన తర్వాత ఆవిడ ఒక ప్రశ్న అడిగాను, అంతా ఇంత గేషీట్ అయింది. అయిన తర్వాత, అమ్మ నువ్వు అలా ఆయన కూడా కూర్చున్నాడు, మీరు యాక్సిడెంట్కి ముందు ఎలా ఉండేవారంటే ఆవిడ అలా ఆయన చెప్పాడు అనమాట. మా ఆవిడ ఒక మాట మాట్లాడితే రెండో మాట మాట్లాడాలైతే అవసరమైతే మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడుతుంది. అలాంటి ఆవిడ అక్కర లేకుండా అనర్గళంగా అరగంట సేపు మాట్లాడుతుంది. అలా హరి హరి, చాలా యాంగ్జైటీ, చాలా రెస్ట్లెస్నెస్, ఇవన్నీ ఉన్నాయి. ఒక్క పాయింట్ పనికొచ్చే పాయింట్ ఏం చెప్పిందంటే, నేను ఇంటి దగ్గర ఉంటే కాస్త బాగానే ఉంటానండి, బయటకు వచ్చిందంటే నా మైండ్ ఖరాబ్ అయిపోద్ది, నా మైండ్ అంతా. ఏదైనా కీడు జరుగుద్దామో, ఏదన్నా మళ్ళీ యాక్సిడెంట్ జరుగుద్దామో, మళ్ళీ పడిపోతానమ్మో అనే భయం వచ్చేస్తుంది అని చెప్తే, అప్పుడు నేను ఏం చేశానంటే, మనకి కెంట్ రెపటరీలో మైండ్ చాప్టర్లో పీర్ అనే చాప్టర్లోకి వెళ్ళి మీరు చూస్తే రెపటరీల గురించి మీకు అక్కర్లేదు, ఊరికి చెప్తున్నాను. పీర్ రిమైన్స్ అని ఉంటుంది. ఒక భయం, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ భయం గనక మనసులో ఉండిపోయి అక్కడి నుంచి దాన్ని ఆధారంగా చేసుకుని రోగాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఓపీఎం వేస్తే పనిచేస్తుంది. ఆవిడకి ఏం చేశారంటే ఓపీఎం 200 ఇచ్చారు. అసలు ఓపీఎంకి ఆవిడ చెప్పిన కంప్లైంట్స్కి ఏ రకమైన సంబంధం లేదు. ఓపీఎం ఇస్తే ఏమవుతుంది, ఆవిడకి డెఫినెట్గా 100% తగ్గుతుంది. మా అయితే 3 డోసు పడుతుంది, అతను 3 డోసు, 3 డోసులు ఓపీఎం 200 పడగానే ఆవిడ మొత్తం తగ్గిపోతుంది. ఇదనమాట. ఇలాంటి వైద్యం మీరు నేర్చుకోవాలి. అందువల్ల మనం రిపిటేషన్ ఆఫ్ ది డోస్లోకి వెళ్దాం. సింగిల్ డ్రగ్, హ్యానిమన్ చెప్పింది ఎప్పుడు కూడా సింగిల్ డ్రగ్ వేయమన్నాడు. మనకి ఈ మధ్యకాలంలో కొత్త పంతులు దొరుకుతుంది హోమియోపతి వైద్యం. పొద్దున మందు, మధ్యాహ్నం మందు, సాయంకాలం మందు, రాత్రి మందు. ఏమండి, ఇది కూడా దాటిపోయి ఇంకో స్టేజ్కి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మందులు కలిపేయటం. ఎలాగా ఇప్పుడు దాన్ని తలనొప్పితో వచ్చాడు అనుకోండి, నాట్రమూరు, బ్రేవియనియా, గ్లోనైన్, ఈ 3 కలిపేయటం అనమాట. కలిపేసి ఆ మందు ఇచ్చే ఇలాంటి కొత్త పందులు. ఎందుకంటే ఆర్గనాన్ చదవకపోవడం వల్ల వచ్చే అనర్థాలు అన్నమాట ఇవన్నీ. ఆర్గనాన్ చదవకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఎన్ని ఉంటాయంటే అన్నీ కాదు. ఆజ్ఞాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. తెలిసినంత మేరకు మనం చదువుకుని తెలియదు ఎవరి చేతనా చెప్పించుకుని లేదా కష్టపడి నేర్చుకోవాలి తప్ప ఊరిగా మన ఇష్టం వచ్చినట్టు సొంత వైద్యం చేయకూడదు. అందులో సింగిల్ డోస్, సింగిల్ డ్రగ్ అనమాట. అంటే ఒకే మందు. ఉదాహరణకి ఓపియం ఇండికేండి, ఓపియం ఒకటే మందు, రెండో మందులు యాడ్ చేయకండి. మినిమం డోస్, మినిమం డోస్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ డోసులు ఇచ్చేయక. ఎక్కువ డోసులు అంటే అర్థం ఏంటంటే మినిమం డోస్ అనే దానికి 2 అర్థాలు తీసుకోవచ్చు మనం. ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి మందు ఒక సింగిల్ డోసు, అది కూడా అవసరమైతే ఎక్కువ పిల్స్ ఇవ్వకుండా కొన్ని కండిషన్స్లో తక్కువ పిల్స్ ఇవ్వడం. అంటే 20-30 మాత్రలు కాకుండా, 10 మాత్రలు కాకుండా, 6 మాత్రలు కాకుండా కొన్ని కండిషన్ నేను చెప్తాను. అందులో దాంట్లో ఓ 3-4 మాత్ర ఇవ్వటం. సిమిలిమం, సిమిలిమం అంటే అర్థం ఏంటంటే మనకి వెల్ సెలెక్టెడ్ రెమెడీ విత్ సూటబుల్ పొటెన్సీ. వెల్ సెలెక్టెడ్ రెమెడీ అంటే మీకు అర్థం ఏంటంటే ఉదాహరణకి ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా కలిపి ఓ పేషెంట్లో చెప్తాం. ఉదాహరణకి ఓ పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు అంతా టోటాలిటీ ఆఫ్ ది లక్షణాలు అన్ని తీసుకుని ఒక డ్రగ్ని ఎంచుకున్నారు. అది సింగిల్ డ్రగ్. మినిమం డోస్ అంటే ఆ మందుని మీరు ఒకటే డోస్ ఇచ్చారు. అంటే మీ దగ్గరికి మైగ్రేన్తో పేషెంట్ వచ్చాడు. మైగ్రేన్తో పేషెంట్ వచ్చినప్పుడు లక్షణాలన్నీ సరిపోతే కోక్లెస్ ఇండికస్ అనే డ్రగ్ ఇండికేట్. కోక్లెస్ ఇండికస్ ఒకే మందు ఇస్తున్నారు కాబట్టి సింగిల్ డ్రగ్ అన్నమాట. మినిమం డోస్ అంటే అర్థం ఏంటి, ఒకటే డోస్. అంటే ఒక 6 మాత్రలు పొట్లం కట్టి ఇస్తున్నారు, ఆ సింగిల్ డ్రగ్ మినిమం డోస్. అండ్ సిమిలిమం, సిమిలిమం అంటే అర్థం ఏంటంటే
మీరు ఎంచుకున్నటువంటి కాక్యులస్ ఇండికస్, మీరు ఎంచుకున్నటువంటి పొటెన్సీ అంటే అర్థం ఏంటి? 200 పొటెన్సీ, 200 లెవెల్లో ఎంచుకున్నారు మీరు. మైగ్రేన్కి 200 లెవెల్లో చాలా బాగా పనిచేస్తుందని మీ యొక్క అనుభవాన్ని, మీరు యొక్క శాస్త్రాన్ని అంతా అధ్యయనం చేసి అది 200 పవర్లో ఎంచుకున్నారు. దీన్ని మనం ఏమంటామంటే కాక్యులస్ ఇండికస్ 200ని ఆ సింగిల్ డోస్ని సిమిలిమో అని చెప్తాడు. అది సిమిలిమో అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అకార్డింగ్ టు హ్యానిమన్ ఇన్స్ట్రక్షన్స్, హ్యానిమన్ గారు ఏం చెప్పాడంటే డ్రగ్ షుడ్ బి గివెన్ బై ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఇట్ షుడ్ బి ఏ సిమిలిమో. మీరు ఏ మందుని ఎంచుకున్నప్పటికీ కూడా ఆ మందు ఏంటంటే పేషెంట్ యొక్క లక్షణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ మందుని ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ సూటబుల్ పొటెన్షియల్ ఎంచుకుంటే దాన్ని పేషెంట్కి నోట్లో వేసేటప్పుడు ఉన్నటువంటి ఆ మందు ఏదైతే ఉందో ఆ పొటెన్సీ, ఆ డ్రగ్ని మనం సిమిలిమో అని చెప్తాం. రెండో పాయింట్, డోంట్ రిపీట్ ది డోస్ వెన్ ఎవర్ ఇంప్రూవ్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు కాక్యులస్ ఇండికస్ 200 ఆడికి 3 నెలలు బట్టి తలనొప్పి ఉందని చెప్తే ఒక డోస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి రమ్మన్నారు? నెలకు రమ్మన్నారు. మీరు కూడా ఫాలోఅప్గా MP6X, KB6X ఇదే ఇచ్చుకున్నారు. అది దానికి సంబంధం లేదు. మీరు ఇచ్చిన పొటెన్సీ హై లెవెల్లో ఉంది, 200 పవర్లో ఉంది. ఆ 200 పవర్లో ఉన్నటువంటి డోస్ ఇచ్చేసి మెగ్నీషియం పాస్ 6X 3 పూట 4 వేసుకోండి అమ్మా అని ఒక డాక్టర్ ఇచ్చాడు. ఇంకో డాక్టర్ ఏం చేశాడు? ఇలాంటి అనుభవం ఉన్న డాక్టరే కాక్యులస్ ఇండికస్ 200 ఒక డోస్ ఇచ్చి పుట్టు మాత్రలు ఇచ్చాడు, అమ్మ 3 పూటలు వేసుకోండి అని. అది నష్టమే లేదు. ఇప్పుడు నెల పోయిన తర్వాత ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా అని అడిగారు. అడిగిన తర్వాత ఆవిడ చాలా బాగుంది డాక్టర్ గారు, నేను తలనొప్పి ఇలా తగ్గుద్దని నేను అనుకోలేదు, అంత అద్భుతంగా తగ్గింది, చాలా మంది మంది ఇచ్చారు, అదే మందు ఇవ్వడం. పేషెంట్ అదే మందు ఇవ్వమందని మళ్ళీ మీరు కాక్యులస్ ఇండికస్ 200 ఇవ్వకూడదు. అదే మందు అంటే బాగుందని చెప్పింది, అంచేత మీరు ఏం చేస్తారు? ప్లాసిబో ఇస్తారు. ప్లాసిబో అంటే ఒట్టు మాత్రలు కట్టి నోట్లో వేస్తారు. పేషెంట్ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ చక్కటి మందు ఇచ్చే డాక్టర్ అలా చేసుకుంటుంది. మళ్ళీ మెగ్నీషియం పాస్ 6 3 పూటల 4 వేసుకోమని బాటిల్ ఇచ్చేస్తారు. మళ్ళీ నెల పోయిన తర్వాత వచ్చింది. నెల పోయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మాయి ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, మొన్న ఇచ్చిన మందు ఇంకా బాగా పనిచేస్తుందని చెప్తుంది. ఏది? రెండోసారి ఇచ్చింది. ఏమి ఇచ్చారు? ప్లాసిబో ఇచ్చారు. ఎందుకని? అంత ముందు ఇచ్చిన మందు యాక్షన్ చాలా బాగా అది ఫ్లేరప్ చేసుకుంటే వెళ్తుంది అనమాట, క్లియర్ చేసుకుంటే వెళ్తుంది. అలా 3 నెలలు 4 నెలలు అయిపోయింది. పేషెంట్ అడుగుతాడు, డాక్టర్ గారు ఇంకా నేను ఎన్నాళ్ళు వాడాలమ్మా? బాగుంది, సరిపోతుంది, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే కంప్లైంట్ వస్తారండి అని ఇంకా అక్కడితో కట్ చేసి అదే మందునిచ్చి ఆ డోస్ సరిపోయింది అంతే. ఆవిడ మళ్ళీ 1 M వేద్దాం, 10 M వేద్దాం, 50 M వేద్దాం ఈ రోజులోకి వెళ్ళకూడదు. ఎందుకని? ఆవిడకి వచ్చే 3 నెలలు అయింది. 3 నెలలకు రాగానే మీ దగ్గరికి వచ్చింది. మీరు చక్కగా 200 ఇచ్చారు, కరెక్ట్గా డోస్ ఇచ్చారు, కరెక్ట్గా మెయింటైన్ చేశారు, అనవసరంగా రిపీట్ చేయలేదు. అది వైద్యం అండి. నెక్స్ట్ ఉండాలి, డోంట్ రిపీట్ ది డోస్ అంటిల్ యాక్షన్ ఆఫ్ ది రెమెడీ ఈజ్ ఓవర్. మీరు పేషెంట్కి మందు ఇచ్చిన తర్వాత ఆ మందు యాక్షన్లో ఉన్నప్పుడు, అంటే క్యూరేషన్ జరుగుతూ ఉంది, రోజు రోజుకి బెటర్మెంట్ జరుగుతూ ఉంది, ఒక నెల మీద ఒక నెల బాగుంటూ ఉంది. ఇలా బాగున్నప్పుడు మీరు మధ్యలో మళ్ళీ అదే మందుని ఇవ్వడం కానీ లేకపోతే నెక్స్ట్ పొటెన్స్ ఇవ్వడం కానీ ఎప్పుడు చేయండి. ఎప్పుడు దాకా చేయకూడదు? మళ్ళీ రిపిటేషన్ ఆఫ్ ది ఓల్డ్ సిమ్టమ్స్, మళ్ళీ పాస్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆవిడ చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరగబెట్టేదాకా మీరు మందు ఇవ్వాలి. అది బాగా గుర్తుపెట్టి. ఉదాహరణ చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఒక కేసు వచ్చింది. ఒక కేసు అంటే ఉదాహరణకి ఇది కూడా అలాంటిదే తీసుకోండి. ఇది కూడా ఒక మైగ్రేన్ కేసు అండి. మైగ్రేన్ కేసు వచ్చినప్పుడు చాలా రోజు తలనొప్పితో బాగా బాధపడేది. మీరు బాగా సిమ్టమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీషీట్ అంతా తీసుకున్న తర్వాత బ్రయోని అనే మందు ఇండికేట్. బ్రయోని అనే మందుని మీరు ఏం చేశారంటే మీ అనుభవాన్ని బట్టి 1 M పొటెన్షియల్లో కూడా వేసేస్తారు. వేసి తర్వాత MP6X లాంటి మందు ఇచ్చి 3 పూటలు వేసుకోమని చెప్పి ఒక నెల పోయిన తర్వాత రమ్మన్నారు. రమ్మంటే ఒక నెల పోయిన తర్వాత వచ్చి డాక్టర్ గారు ఎలా ఉందమ్మా అని అడిగాడు డాక్టర్. పేషెంట్ ఏం చెప్పిందంటే, డాక్టర్ గారు చాలా బాగా పనిచేస్తుందండి, ఎంతవరకు తగ్గిందమ్మా అన్నాడు. 50% తగ్గింది డాక్టర్ గారు. పూర్వం అత్తమాను వచ్చేసి తలనొప్పి బాధపడలేకపోయాను, ఇప్పుడు పర్లేదు. పూర్వం అంతకుముందు డైలీ ఓ పెయిన్ కిల్లర్ వేసుకునేదాన్ని, ఇప్పుడు అప్పుడప్పుడు 2 రోజులకి 3 రోజులకి ఓ పెయిన్ కిల్లర్ వేస్తాను, పని పర్లేదండి బాబు, చాలా బాగా తగ్గిందండి అని. ఆ రకంగా తగ్గినప్పుడు కూడా చాలా సాటిస్ఫై అయిపోయింది పేషెంట్. అప్పుడు మళ్ళీ మీరు ప్లాసిబోనే ఇవ్వాలి. ఎందుకని? పూర్వం మీద బాగా తగ్గింది కదా, ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి పెయిన్ కిల్లర్ వేస్తుంది, బాగుంది. ప్లాసిబో ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మెగ్నీషియం పాస్ 6X ఇచ్చారు. మళ్ళీ మెగ్నీషియం పాస్ 6X ఇస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ అడిగారు, అమ్మా ఎలా ఉంది నీకు? డాక్టర్ గారు చాలా సంతోషం అండి, 75% తగ్గిందండి ఈసారి నాకు. అంతకుముందు పెయిన్ కిల్లర్ 2 రోజులకి 3 రోజులకి, ఇప్పుడు వారం దాకా ఓ పెయిన్ కిల్లర్ వేయట్లేదండి నేను, చాలా బాగుంది, ఎప్పుడన్నా వచ్చినప్పుడే. అంటే అర్థం ఏంటి? మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఇచ్చినటువంటి బ్రెయిన్ 1 M ఏదైతే ఉందో స్టిల్ ఇట్ ఈజ్ వర్కింగ్, ఇంకా పనిచేస్తుంది.
మళ్ళా ప్లాసిబో ఇవ్వండి, మళ్ళీ MP6 ఇవ్వండి, మళ్ళీ నెల పోయిన తర్వాత రమ్మా. నెల పోయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఏముందంటే, నేను ఈ మధ్యకాలంలో నేను ఈ పెయిన్ కిల్లర్ అది వాడవలసిన అవసరమే రాలేదండి, చాలా బాగుందండి డాక్టర్ గారు అని చెప్పి. అలాగా ఆ ఒక్క డోస్తోనే కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతంగా తగ్గుతుంది. అలాంటి కేసెస్లో మీరు ఏంటంటే సింగిల్ డోస్ మీద ఉంచేసి ఆ పేషెంట్ బెటర్మెంట్ ఉన్నంతకాలం మళ్ళా డోసు తిరిగి ఇవ్వటం కానీ నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళటం కానీ ఎప్పుడూ చేయకుండా ప్లాస్బో మీద అలా ఉంచేసాయి. దట్ ఈస్ ది వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ది సెలక్షన్ ఆఫ్ ఏ కరెక్ట్ సిండ్రోమ్. అదొకటి. నెక్స్ట్ ఈ ఫెనీ హోమియో అయిపోయింది కదా, ఇంకో సందర్భం చెప్తాను అక్కడ, దాంతో ముగిద్దాం. ఎలా అంటే మళ్ళా ఒక కేసులో ఏమైందంటే, ఇదే కేసు అనుకోండి, ఇదే కేసు, సేమ్ కేసు, ఇదే కేసు ఒక 4-5 నెలలు అయిన తర్వాత మళ్ళీ పేషెంట్, సార్ మళ్ళీ కొంచెం తలనొప్పి మొదలవుతుందండి, ఇప్పుడు దాకా బాగా తగ్గిపోయింది వాడలేదు, మళ్ళీ ఈ నెలలో ఒక 5-6 సార్లు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చుందని మళ్ళీ వచ్చింది. మీరు ఇచ్చిన డోసు బ్రెయినేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళా తలనొప్పి మళ్ళీ రిపీట్ అయింది కదా, అందువల్ల ఏం చేస్తారంటే మళ్ళా ఉన్నాము ఒక డోసు, మళ్ళా ఉన్నాము ఒక డోసు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా కొన్నాళ్ళు మళ్ళీ అంతకుముందు 6 నెలల దాకా మళ్ళీ కంప్లైంట్ రాలేదు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ సెకండ్ డోస్ బ్రెయిన్ అన్నం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ తిరగబెట్టేస్తుంది, మళ్ళీ తలనొప్పి వచ్చేస్తున్నాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనల్గా బ్రెయినియా 10 ml, బ్రెయినియా 10 ml, 10 ml ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి 2-3 నెలలు చూశారు, 3 నెలలు చూశారు, 4 నెలలు చూశారు, ఏమీ తలనొప్పి రాలేదు, శుభ్రంగా తగ్గిపోయింది. ఆ తర్వాత గతంలో ఆవిడకి ఎప్పుడో ఈ పింపుల్స్ లాంటివి ఇలాంటివి మొక్క మీద పెట్టేవి అన్నీ కూడా ఎక్స్టర్నలైజ్ అయిపోయాయి. ఇచ్చిన తర్వాత సార్ నాకు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఈ అజాడ్రక్ట్ ఇండికా మదర్ టించరు లేకపోతే ఏ కినీషియా మదర్ టించర్ ఇచ్చి ఇది అప్లై చేసుకోండి అమ్మా అని చెప్పి ఇంకొక బాటిల్ అది లోపల తాగడానికి అదే దాన్ని మళ్ళీ ఇస్తే ఆ మదర్ టించర్స్ దాంతో స్కిన్ ఎరక్షన్స్ కాస్త 15 రోజులు నెలలో పడుతుంది, తగ్గిపోతాయి, పూర్తి క్యూరేషన్లోకి వచ్చేసింది, కంప్లైంట్ కూడా సప్రెస్ అయింది, బయటకు వచ్చేసింది, తలనొప్పి పూర్తి తగ్గిపోయింది. దట్ ఈస్ ది హోమియోపతి. అది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మీరు డ్రగ్ వేసేయటమే కాదు, ఆ డ్రగ్ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నీ కూడా తెలుసుండాలి. అదొకటి. నెక్స్ట్ ఇంకో పాయింట్లోకి వెళ్దాం. ఇఫ్ ఎనీ హోమియో అగ్రవేషన్ ఇన్ సెన్సిటివ్ పేషెంట్, ఇఫ్ అగ్రవేషన్ ఇస్ మైల్డ్ డోంట్ రిపీట్ ది డోస్. కొంతమందిలో ఇడియోసింక్రసిక్ పేషెంట్స్ అని ఉంటారు. ఇడియోసింక్రసీ అంటే అర్థం ఏంటంటే ఏది పడదు, తలకు రంగేసుకుంటే ముఖం అంతా ఉబ్బిపోయి బాగా బొబ్బల్లా వచ్చేస్తాయి, బి కాంప్లెక్స్ వేసుకుంటే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి, పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఒళ్ళంతా మచ్చలు వచ్చేస్తుంటాయి. వీళ్ళని ఏమంటారంటే ఇడియోసింక్రసిక్ పేషెంట్స్ అంటారు. అంటే సెన్సిటివ్ పేషెంట్స్ అన్నమాట, డ్రగ్ సెన్సిటివిటీ బాగా ఉంది. అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చాలా రూల్స్ ప్రకారం చేయాలి. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు డ్రగ్ సెలక్షన్ ఈజ్ రాంగ్, ఇది ముందు ముగించిన తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాం. ఇందులో ఏం చేస్తారంటే ఇలాంటి పేషెంట్స్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏ వస్తువు పడదండి, కూరలో వంకాయ తినానంటే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేద్ది, రొయ్యల కూర తినానంటే ఇంకా 2 రోజులు నరకం చూసేస్తాను, లేకపోతే ఇలాగని కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్తారు, కొన్ని మందుల గురించి చెప్తారు. అలాంటి పేషెంట్స్లో మీరు డీటెయిల్గా కేస్ షీట్ తీసుకున్న తర్వాత ఉదాహరణకి ఎపిస్ అనే మందు ఇండికేట్ అయ్యింది అనుకోండి, దద్దులతో పేషెంట్ వచ్చాడు, ఇది చాలా కాలంగా కనీసం 10-15 సంవత్సరాలు బట్టి డాక్టర్ల దగ్గర అందరి దగ్గర వాడుతున్నాడు, తగ్గలేదు, ఈ ప్రాబ్లంతో ఎప్పుడూ సఫర్ అవుతున్నాడు, ఏదన్నా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు తెలియదు ఏదన్నా ఫుడ్లో పడితే తినేస్తే దద్దుర్లు వచ్చేస్తున్నాయి, మళ్ళీ సిటిజన్ మాత్రం అవన్నీ వేసి మేనేజ్ చేసుకుంటే ఇలాంటి కేసు మీ దగ్గరికి వచ్చింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఇడియోసింక్రసీ కేసు, ఇది డ్రగ్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, చాలా ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు పట్టలేదు, అలాంటి కేసెస్లో హైర్ పొటెన్సీస్కి ఇవ్వకూడదు. 2 గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా, ఇలాంటి కేసెస్లో హైర్ పొటెన్సీస్ ఇవ్వకూడదు. రెండోది ఏంటంటే డోసులు ఎక్కువ ఇవ్వకూడదు. మనం మామూలుగా బిజీ ప్రాక్టీషనర్ అనుకోండి, ఎపిస్ 1 ఇస్తున్నాను వారానికి 1 డోసు వేసుకోమని ఇచ్చేసారనుకో 4 డోసులను ప్రమాదంలో నెట్టేస్తాయని, అలాంటప్పుడు అలా ఇవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఎపిస్ ఇండికేట్ అయినప్పటికి కూడా హైర్ పొటెన్సీకి లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ చాలా కాలం పనిచేయాలి, అంచేత షార్ట్ టైంలో పనిచేసేటప్పుడు అలాంటి కేసులో బెటర్ టు గివ్ ది ఎపిస్ 30 ఒక డోసు ఇచ్చి ఆ పేషెంట్కి, అది కూడా ఎక్కువ మాత్రలు ఇవ్వకుండా 2-3 మాత్రలు ఒక చిన్న దాంట్లో వేసి కవర్ కట్టి ఎపిస్ 30 ఒక 3-4 మాత్రలు వేసి నోట్లో వేయాలి. వేసిన తర్వాత మీరు చెప్పండి అమ్మ కొద్ది ఎక్కువైనా మీరు ఏం కంగారు పడకండి, మరీ అర్జెంట్ ఎమర్జెన్సీ అయితే ఏదన్నా వేసుకోండి, సిటిజన్ మాత్రం వాడచ్చు అని ఇబ్బంది ఏం కాదు అని చెప్పి పంపిస్తే అప్పుడు పేషెంట్ మీకు ఫోన్ చేస్తుంది, అయ్యా నాకు బాగానే ఉన్నట్టుంది కానీ ఒక్కోసారి కొద్దిగా మచ్చలు కొద్దిగా దద్దుర్లు ఎక్కువ వస్తున్నాయండి అనిపిస్తుంది, మీరేంటో మా చామ మీరు రెండింటి అర్జెంట్గా మీకు మందిస్తానని చెప్పి
ఏ కాలిమూర్ 6X లాంటిదో 3 పూట్ల 4 వేసేసుకోమని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులు అయ్యేసరికి డాక్టర్ గారు చాలా బాగున్నట్టు అనిపిస్తుందండి, గతంలోకి ఎక్కువ దగ్గులు రావట్లేదు అని చెప్పారు. ఎన్నాళ్ళు బాగుంటుంది అన్నాళ్ళు దాని మీద అలా వదిలేసి మళ్ళీ ఎప్పుడైనా రిపిటేషన్ వస్తే మళ్ళీ కేసు రిపీట్ అవుతుంటే మళ్ళీ 30 పవర్లో ఒక డోస్ వేయండి. అలా నెమ్మదిగా ట్రీట్మెంట్ పేషెంట్ యొక్క ఆ ఎలర్జికల్ మేనిఫెస్టేషన్ అనేది ఆ బ్లడ్లో లేకుండా పోయేంత వరకు జాగ్రత్తగా రిపీట్ చేసుకోవాలి తప్ప అలాంటి కేసెస్లో మీరు ఎపిస్ 10 ml 50 ml వేసేసారా ఇంకా ఆ డ్రగ్ని యాంటిడోట్ చేయడం మన తరం కాదు. వాడికి ఇంక ఉద్రేకం వచ్చేస్తుంది. ఓ పక్కనే డెకడ్రన్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్, ఇలాంటివన్నీ ఇస్తే తప్ప వాడిని కుదిరిపెట్టలే ఉన్నాడు. అంత హారిబుల్ నేచర్, అంత హారిబుల్గా పేషెంట్ సఫర్ అయిపోతాడు. అలాంటి ఇడియోసింక్రసీ ఉన్న వాళ్ళు మనం హైర్ పొటెన్సీస్ ఎప్పుడు ఇవ్వకూడదు. బెటర్ టు స్టార్ట్ విత్ ది లోవర్ పొటెన్సీ మినిమం 30. అది కూడా ఏంటంటే ఎక్కువ మాత్రలు ఇవ్వకుండా, ఎక్కువ డోసులు రిపీట్ చేయకుండా సింగిల్ డోస్ మీద ఎంతకాలం అది ఓపిక పడితే అంతకాలం ఇవ్వండి తప్ప ఏదో తొందరగా తగ్గించేస్తారని ఆతురత డాక్టర్కి ఉండకూడదు, తొందరగా తగ్గించేసుకుందామనే ఆతురత ఆ పేషెంట్గా ఉంది. ఇప్పుడు డ్రగ్ సెలెక్షన్ ఈజ్ రాంగ్ అండ్ న్యూ సిమ్టమ్స్ ఆర్ అపియరింగ్. Those symptoms are not found before started this treatment. In such cases, antidote the remedy and select the new one which is homeopathically suitable. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మనం రాంగ్ డ్రగ్ని సెలెక్ట్ చేయాలి. రాంగ్గా కొద్దిమంది చేస్తూ ఉంటారు చూడండి మీరు. ఎలాగంటే ఉదాహరణకి ఆ కేసు ఉదాహరణకి యాక్చువల్గా ఆ మందు కాదు, అలాంటి మందులు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసామంటే మనం మీ దగ్గరికి వచ్చిన పేషెంట్కి రాంగ్గా ఒక డ్రగ్ సెలెక్ట్ చేసేసి దాన్ని ఎక్కువ డోసులు ఇచ్చేసాం. ఎక్కువ డోసులు ఇచ్చినప్పుడు ఈ డ్రగ్తో సారూప్యతలో ఉన్నటువంటి ఒక లక్షణం తగ్గిపోతుంది. కానీ డ్రగ్ని ఎక్కువ డోసులు రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు ఆ పేషెంట్లో ప్రూవ్ అయిపోతాయి. అదే విషయం మనం ఇందాక దాంట్లో కూడా చెప్తాం సార్. ఉదాహరణకి ఎపిస్ 1 ఇచ్చారు, అదే పేషెంట్కి ఎపిస్ 1 లేకపోతే 30 అనుకుంటా, దానికి ఎపిస్ 1 దాకా అక్కడ 30 ఇచ్చారు. ఇందాక సింగిల్ డోస్ ఇచ్చిన తర్వాత క్యూరేషన్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అలా కాకుండా ఏం చేశారంటే అదే సింగిల్ డోస్ ఇవ్వకుండా ఓ 4 సీసాలు మాత్రలు ఎపిస్ 30 కలిపేసి 3 పూట్ల వేసుకోండి అని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఏమైందంటే మరి సెన్సిటివ్ పేషెంట్ కదా, ఏది తిన్నా పట్టలేదు, కనీసం బి కాంప్లెక్స్ మాత్రం కూడా పట్టలేదు, వంకాయ కూర తింటే ఆరుగులు అనిపించేస్తున్నాడు, వేరుశెనగలు పట్టలేదు, నిమ్మరసం తగిలిందా వాళ్ళంతా దగ్గరలో వచ్చేస్తా, అంతా ప్రూవ్ అయిపోతున్నాయి సిమ్టమ్స్ అన్ని కూడా. అలాంటి వాడికి ఏం చేశారు మీరు, డైలీ 3 పూటలు వేసుకోమని మందు ఇచ్చేసారు. ఇచ్చేస్తే అక్కడి నుంచి ఎపిస్ మెటీరియల్గా ఎంత అయితే ఉందో మీకు ఎపిస్లో ఎన్ని పేజీలు అయితే ఉందో అన్ని పేజీల సిమ్టమ్స్ ఆ పేషెంట్లో వచ్చేస్తాయి. మంటలు వచ్చేస్తాయి, దద్దుర్లు వచ్చేస్తాయి, దురద వచ్చేస్తుంది, వేడి పడదు, ఒళ్ళంతా వాపులు వచ్చేస్తుంటాయి. మీరు చూసుకోండి, మెటీరియల్గా చూసుకుని వాళ్ళు వచ్చిన మొత్తం సిమ్టమ్స్ అన్ని మీరు ఒకసారి కొరిలేట్ చేసుకుని కంపారిజన్ చేసుకుంటే అన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ అయిపోతాయి. అంచేత ఇలాంటి పేషెంట్స్ని మనం ఏం చేస్తామంటే హోమియోపతిలో డ్రగ్ ఫోర్స్గా ఎంచుకుంటా ఉంటాం. ఆయన మనం ఏం చేశాడంటే ఇలాగా సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్ని ఆయన ప్రోవర్గా ఎంచుకున్నాడు. ఆయన చాలా కష్టపడ్డాడు మామూలుగా. అదో నెక్స్ట్, if any severe aggravation of symptoms after giving the indicated remedy, when the patient is highly sensitive and idiosyncratic, then antidote the remedy and don't give high potencies and go for low potencies and medium potencies. Drugs should be administered very minute doses to avoid the aggravation. ఇప్పుడు చెప్పుకున్నదే ఎలాంటి ఇడియోసింక్రసీ ఉన్నటువంటి పేషెంట్స్లో, అంటే సెన్సిటివ్ ఉన్నటువంటి పేషెంట్స్లో మనం హైర్ పొటెన్సీస్ ఇవ్వకూడదు, ఎక్కువ డోసులు రిపీట్ చేయకూడదు. అలాంటి కండిషన్స్లో మనం మందు ఇచ్చినప్పుడు చాలా తక్కువ డోస్ ఇచ్చి ఎక్కువ కాలం వెయిట్ చేసి జాగ్రత్తగా అభివృద్ధి చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇన్ అర్టికేరియా పేషెంట్ ఈజ్ అలర్జిక్ టు మెనీ మెడిసిన్స్ అండ్ ఈవెన్ బి కాంప్లెక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్, ఎపిస్ ఆర్ రూషాక్స్ ఇండికేటెడ్. డోంట్ గివ్ 10 ml 50 ml CM పొటెన్సీస్. ఉదాహరణకి దద్దులతో పేషెంట్ వచ్చాడు, కొన్ని సందర్భాల్లో ఎపిస్ ఇండికేట్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో రూస్టర్స్ ఇండికేట్. అలాంటి పేషెంట్స్ నాకు 10 సంవత్సరాలు బట్టి ఉందని 5 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు మన స్కిన్ ప్రాబ్లమే కదా, లో వైటాలిటీ ఉన్న లో వైటల్ ఆర్గాను అని మీరు ఏం చేస్తారంటే ఆర్గాన్ తెలియకపోతే వాడికి రూషాక్స్ 50 ml డోస్ వేసారనుకో, లేకపోతే ఎబిస్ 50 ml డోస్, వాళ్ళు ఏమవుతుంది సివియర్ అగ్రవేషన్ వచ్చేసి ఆ దెబ్బతాలకు సిమ్టమ్స్ అన్ని కూడా మనకి ప్రూవ్ అయిపోయి. అలా చేయటం. ఒకవేళ అలా జరిగితే మనం ఏం చేయాలంటే యాంటీడోట్ చేయాలి. యాంటీడోట్ చేయాలనే విషయం కూడా వాడికి తెలియదు కదా డాక్టర్కి. ఎందుకని, డ్రగ్గే తప్పేశాడు, డ్రగ్ కరెక్ట్గా ఎంచుకున్నాడు కానీ మెటీరియల్ ప్రకారం ఎలా వేయాలో తెలియలేదు, ఇడియోసింక్రసీ అంటే తెలియలేదు. అలాంటప్పుడు యాంటీడోట్ చేయాలనే విషయం కూడా ఆయనకి తెలియదు కదా, అందరిలాగా మందు వేసుకుంటాను అనుకుంటాడు, తెలియని స్పృహలో పేషెంట్ సఫర్ అయిపోతాడు. అలాంటి కేసెస్లో మనం
ఉదాహరణకి ఏ సల్ఫర్ ఇలాంటి మందు ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఏ చైనా 30 లాంటిదో ఆ నీరసం కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటిప్పుడు వేస్తే ఆ డ్రగ్ యాంటీడోట్ అయిపోతుంది. ఆ తర్వాత బెస్ట్ సెలెక్టెడ్ రెమెడీ మళ్ళీ ఎంచుకుని మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలన్నమాట. అదొకటి. వెన్ ద పేషెంట్ ఈజ్ క్యూరింగ్ ఇన్ ఏ కంఫర్టబుల్ కండిషన్స్, పేషెంట్కి మీరు మందు ఇచ్చిన తర్వాత చాలా బాగా తగ్గుతుంది అండ్ ఇంప్రూవ్మెంట్ స్టాప్. కొన్నాళ్ళు అయిన తర్వాత పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ ఆగిపోయి, సరే ఇక్కడి నుంచి నా తగ్గట్లేదు, ఈ మోకాళ్ళ నొప్పి 20% అలా ఉండిపోయిందని చెప్పినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ అదే పొటెన్సీని మళ్ళా ఆ డ్రగ్ని ఇవ్వటం కానీ, లేకపోతే మీరు ఆచితూచి చూసుకుని తర్వాత ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత కూడా మార్పు లేకపోతే అప్పుడు నెక్స్ట్ పొటెన్సీ ఇవ్వండి. తర్వాత వచ్చే పొటెన్సీ ఏదైతే ఉందో అది ఇవ్వండి. అది కూడా మనం రూల్స్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఇండికేటెడ్ రెమెడీ గివెన్, మీకు కరెక్ట్గా మందు ఇచ్చామని ఎలా తెలుస్తుంది అంటే మనకి హెరింగ్ 3 పాయింట్లు చెప్పాడు అనమాట. దీన్నే హెరింగ్ లాస్ ఆఫ్ క్యూర్ అంట. అవి ఏంటంటే అబౌవ్ డౌన్వర్డ్స్ కంప్లైంట్స్ పైనుంచి కిందకి తప్పుకుంటా వస్తాయి. అదొకటి. ఇది మన క్లాస్ రూపంలో చెప్పుకుంటే ఒక క్లాస్ అయిపోద్ది ఈ 3 అట్లకి, కానీ 3 నిమిషాల్లో చెప్పేసుకుంటాం 3 సెకండ్లో. అబౌవ్ డౌన్వర్డ్స్ నివారణ అనేది పైనుంచికి కిందకి రావాలి. సెంటర్ టు సర్కంఫరెన్స్ అంటే అర్థం ఏంటి, ముందు హైయర్ ఇంపార్టెంట్ తాలూకు బాధలు తగ్గి ఆ తర్వాత లెస్ ఇంపార్టెంట్ తాలూకు బాధలు. అంటే ఉదాహరణకి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు గుండె దడ ఉందండి, ఛాతీలో నొప్పి వస్తూ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పి మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకా మెంటల్ సిమ్టమ్స్ కూడా కూర్చొని చెప్పినప్పుడు మీరు ఏం చేశారంటే మీరు ఆవిడకి ఒక డ్రగ్ వేశారు. వేసిన తర్వాత ఆవిడకి ఏమేం జరగాలంటే ముందు ఆ గుండెదడ తగ్గాలి. గుండెదడ తగ్గాలి. దాంతోపాటు ఏమవ్వాలంటే గుండెదడతో పాటు ఆ పాల్పిటేషన్ ఏదైతే ఉందో పాల్పిటేషను, ఆ తర్వాత చెస్ట్ పెయిన్ ఇవన్నీ తగ్గి ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గాలి. అంతే తప్పించి మీ దగ్గర పేషెంట్ వచ్చేటప్పుడు గుండెదడ అది గుండెదడ మోకాళ్ళ నొప్పులు అవన్నీ చెప్పినప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది. రాంగ్ సెలక్షన్ అన్నమాట. అలా ఉండకూడదు. ముందు హైయర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్ని కూడా రిలీవ్ అవ్వాలి. ఆ తర్వాత మీకు మోకాళ్ళ నొప్పులు నెమ్మదిగా తగ్గినా పర్లేదు. అదొక పాయింట్. మూడోది ఏంటంటే సిమ్టమ్స్ క్యూర్ ఇట్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అకరెన్స్. రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అకరెన్స్ అంటే పేషెంట్లో ఎలా తగ్గాలంటే లాస్ట్లో వచ్చిన కంప్లైంట్ ముందు తగ్గాలన్నమాట. లాస్ట్లో వచ్చిన కంప్లైంట్ ముందు తగ్గాలి. అంటే పేషెంట్కి ముందు మోకాళ్ళ నొప్పులు ఉండేవి, అలాగే ముందు చర్మవ్యాధి ఉండేది, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఆ తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేవి, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటంటే మనకి ముఖ్యంగా చెప్పాలంటే గుండెదడ, ఛాతీ అనీజీగా ఉంటాయి, ఇలాంటి కంప్లైంట్స్. అంతకు ముందే ఉండేది అంటే అతమాను, రొంప, దగ్గులు, నడుస్తుంటే ఆయాసం ఇవి ఉండేవి, రెస్పిరేటరీ కంప్లైంట్స్. దానికి ముందే ఉండేది అంటే మోకాళ్ళ నొప్పులు ఇవి ఉండేవి. దానికి ముందే ఉండేది స్కిన్ డిసీజ్ ఉండేది. ఈ రకమైన పేషెంట్ ప్రస్తుతం మీ దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలిన పూర్వం తాలూకు సిమ్టమ్స్ లేవు. ఏముంది, గుండెదడ, గుండెలో నొప్పి ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమని చెప్పాడు, రివర్స్ ఆర్డర్ ఆఫ్ దైర్ అకరెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి చివరికి ఏవైతే కంప్లైంట్ వచ్చాయో ఆ చివరి నుంచి అలా ముందు వచ్చిన కంప్లైంట్ లాస్ట్లో తగ్గాలన్నమాట. ఉదాహరణ చెప్తాను. నేను కాకినాడలో ఉంటాను. కాకినాడలో ఉన్నప్పుడు నేను రాజమండ్రి పోవాలనుకున్నప్పుడు కాకినాడ నుంచి ముందు సామర్లకోట వెళ్ళాలి, ఆ తర్వాత రంగంపేట, ఆ తర్వాత రాజానగరం, ఆ తర్వాత రాజమండ్రి వస్తుంది. నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు నా స్వస్థలానికి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, మళ్ళీ రాజమండ్రి, ఆ తర్వాత మళ్ళీ రాజానగరం, ఆ తర్వాత రంగంపేట, ఆ తర్వాత మళ్ళీ సామర్లకోట, తర్వాత కాకినాడ. అలాగా మీకు ఒక క్రమంలో డిసీజ్ ఏ రకంగా అయితే చిన్న చిన్న ఆర్గాన్స్ నుంచి పెద్ద ఆర్గాన్స్కి వెళ్ళిపోయిందో అదే రకంగా పెద్ద ఆర్గాన్స్ నుంచి తగ్గుకుంటూ వచ్చి చివరికి చిన్న ఆర్గాన్ తగ్గాలన్నమాట. ఆ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలని మనకి హెరింగ్ గారు చెప్పారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ క్లాస్ సెలక్షన్ ఆఫ్ పొటెన్సీ అనేది repetition of the dose.